నా పేరు ఐశ్వర్య. నేను మా అమ్మా నాన్నకి ఒక్కతే కూతుర్ని. నాన్న గారాల పట్టేని. నాన్నకి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం, అమ్మ హౌస్ వైఫ్. నేను ఈ మధ్యనే చదువు కంప్లీట్ చేసి మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాను. మాది మంచి డబ్బున్న ఫ్యామిలీ కాదు, కానీ మా అవసరాలకు ఫ్యామిలీ గడపడానికి మాత్రం ఏ లోటు లేదు. ఇంకా మాది సొంత ఇల్లు. మేము ఉండేది వైజాగ్ లో. ఇప్పుడు నేను కూడా జాబ్ చేస్తున్నా కదా, నా సాలరీ మొత్తం అమ్మకి ఇచ్చేస్తా. ఆమె దాన్ని నా పెళ్లికి అవసరమైనవి తీసుకోవడానికి వాడుతుంది. ఇంకా ప్రతి ఇయర్ ఎక్కడికో ఒక చోటుకి ట్రిప్ కు వెళ్తాం, బాగా ఎంజాయ్ చేస్తాం. ఇది మా ఫ్యామిలీ. అన్నీ ఓకే, కానీ ఇప్పుడు మా ఇంట్లో ఉన్న డిస్కషన్ అంతా నా పెళ్లి గురించే. రోజు మా అమ్మ నాన్న ఒక్కసారైనా దాని గురించి మాట్లాడుకుంటారు. నాకొచ్చే అబ్బాయి ఎలా ఉండాలి, నా పెళ్లి చేయాలి, దానికోసం ఇంకా ఎంత రెడీ చేసుకోవాలి, ఇలా గడిచిపోతుంది. నేను నాన్న రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్లడం, సాయంత్రం ఇంటికి రాగానే అందరం కూర్చొని మాట్లాడుకోవడం, అమ్మకి హెల్ప్ చేయడం, ఇలా రోజు మాకు ఎంతో హ్యాపీగా గడిచిపోతుంది. ఫ్రెండ్స్ తో ఎంజాయ్, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు మంచి అమ్మా నాన్నతో పాటు మంచి ఫ్రెండ్స్ ను కూడా ఇచ్చాడు. ఇదిలా ఉండగా మా ఇంటికి ఎదురుగా ఒక పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇల్లు అనసూయ వంటి వాళ్ళు కొని ఇంట్లోకి ఒక 3 నెలల కిందట చేరారు. ఆంటీ చాలా మంచివారు, డబ్బుంది అన్న పొగరు అస్సలు లేదు. వాళ్ళ అమ్మాయి సితారా నాతో స్నేహంగా ఉంటుంది. ఆంటీ కూడా మా అమ్మతో స్నేహంగా ఉంటుంది. ఆంటీకి ఒక స్నేహితురాలుంది, తన పేరు భువనేశ్వరి. వాళ్ళు చాలా ధనవంతులు. వాళ్ళకి చాలా బిజినెస్ లో ఉన్నాయి. 2 అబ్బాయిలు. ఒకరి పేరు అర్జున్, ఇంకొకరి పేరు అనూజ్. అర్జున్ వాళ్ళ బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. అనూజ్ ఇంకా చదువుకుంటున్నాడు. అర్జున్ పెళ్లి చేయడానికి భువనేశ్వరి గారు ప్రయత్నాలు మొదలు పెట్టారు. భువనేశ్వరి గారు చక్కని అమ్మాయి కోసం చూస్తున్నారు. ఒక రోజు అనసూయ ఆంటీ వాళ్ళు మేము గుడికి వెళ్ళాం. ఆ రోజు భువనేశ్వరి గారు కూడా వచ్చారు. అనసూయ ఆంటీ భువనేశ్వరి గారిని చూసి ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. దర్శనం అయిపోవడంతో నేను సితారా ప్రసాదం తేవడానికి వెళ్ళాం. మేము రాగానే ఆంటీ మమ్మల్ని ఆవిడకి పరిచయం చేసింది. ఆ రోజు నేను లంగా ఓని వేసుకున్నా. మామూలుగా నాది పొడవు జడ కావడం వలన జడ అల్లి పూలు పెట్టిందమ్మ. ఆ ఆంటీ నన్ను పై నుండి కింది వరకు గమనించింది. నా పేరు, నా చదువు, నా జాబ్ గురించి అడిగింది. అన్నిటికీ ఓపికగా ఆన్సర్ చెప్పాను. ఇంకా లేట్ అవుతుందని మేము ఆమెకు చెప్పి బయలుదేరాం. మేము వచ్చాక ఆమె ఇంటికి వెళ్లి అనసూయ ఆంటీని మా గురించి ఆరా తీసింది అంట. ఆంటీకి మా గురించి బాగా తెలియడం వల్ల మా గురించి ఉన్నట్టు చెప్పింది. ఆమె అది విని నేను తనకు నచ్చానని, వాళ్ళ అబ్బాయికి సరైన జోడి అని అనసూయ ఆంటీతో అన్నారట. ఆంటీ చాలా మంచి నిర్ణయం, అమ్మాయి చాలా గుణవంతురాలు అని చెప్పిందట. సరే, నేను మా ఇంట్లో కూడా మాట్లాడతాను అని చెప్పారట భువనేశ్వరి గారు. ఇది జరిగాక 3 రోజులకు మా ఇంటికి పెళ్లిళ్ల పేరయ్య వచ్చాడు. నేను నాన్న ఆఫీస్కి వెళ్ళాం. అమ్మ మాత్రమే ఉంది. అతను భువనేశ్వరి గారి సంబంధం గురించి చెప్పి మమ్మల్ని వెళ్లి ఒకసారి కలవమన్నాడు. నేను నాన్న సాయంత్రం రాగానే అమ్మ విషయం చెప్పింది. అది విని నాన్న, అంత గొప్ప వాళ్లతో మనం తూగలేము, వద్దు అన్నారు. నాకు అమ్మకి కూడా అదే కరెక్ట్ అనిపించింది. అదే మేము పేరయ్యకి చెప్పాం. అదే విషయం పేరయ్య భువనేశ్వరి గారికి చెప్పాడు. అయితే ఆవిడ అంత సులువుగా వదలలేదు. పేరయ్య మళ్ళీ 2 సార్లు వచ్చాడింటికి. చాలా నచ్చ చెప్పాడు. చివరికి నాన్నకి వాళ్ళు అంతగా అడుగుతుంటే ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే తన చిన్ననాటి ఫ్రెండ్స్ తో డిస్కస్ చేశాడు. వాళ్ళు కూడా మంచి సంబంధం, వాళ్లే వచ్చి మరి మన అమ్మాయిని అడుగుతున్నారు కదా, ఇంకేం ఆలోచించకుండా ముందుకు వెళ్ళండి అని ధైర్యం చెప్పారు. నాన్న ఇంటికొచ్చి అదే విషయం చెప్పారు. మరుసటి రోజు మళ్ళీ పేరయ్య వచ్చాడు. మేము మా అభిప్రాయం చెప్పాము. అతను సరే అయితే మీరు ఒకసారి వెళ్లి వాళ్ళని కలవండి అని చెప్పాడు. సరే అని చెప్పారు మా వాళ్ళు. ఆవిడ మంచి రోజు చూసి రమ్మని చెప్పింది. సరే అని నాన్నగారు మాత్రమే వెళ్లారు. ఒక అరగంట ప్రయాణం తర్వాత వాళ్ళ ఇంటికి చేరుకున్నారు నాన్న. వాచ్మెన్ కి ముందే చెప్పారేమో, అతను మర్యాదగా లోపలికి పంపాడు. కొంచెం నడక తర్వాత ఇంటి దగ్గరికి వెళ్లారు. వాళ్ళు సాదరంగా ఆహ్వానించారు. లోపలికి వెళ్లిన నాన్నగారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ ఇల్లు అంత గొప్పగా ఉంది. నాన్నకు ఒక్క నిమిషం మా తాహత మర్చిపోయి అనవసరంగా వచ్చాను అనుకున్నాడంట. కానీ వాళ్ళు మాత్రం ఏ అహంకారం లేకుండా ఇద్దరు భార్యాభర్తలు మర్యాదగా పలకరించారు. పెళ్లిళ్ల పేరయ్య కూడా అక్కడే ఉన్నాడు. ఇంతలో ఆమె సైగ చేయగానే పని వాళ్ళు ఒక 5 రకాల టిఫిన్ స్నాక్స్ తో పాటు టీ కూడా తెచ్చిపెట్టారు. ఆవిడే లేచి అందరికీ టీ స్నాక్స్ ఇచ్చారు. నాన్న బాగుండదని టీ మాత్రమే తాగారు. తర్వాత నా బయోడేటా అడిగారు. నాన్న ఆల్రెడీ తీసుకెళ్లడం వల్ల అన్ని వాళ్ళకి ఇచ్చారు. ఇంకా మా విషయాలు, వాళ్ళ విషయాలు, వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడుకున్నారు.
వాళ్ళ అబ్బాయి ఫోటో కూడా ఇచ్చారు. అలా ఒక 2 గంటలున్న తర్వాత ఇంకా బయలుదేరారు. వాళ్ళు మంచి రోజు చూసుకొని వస్తామని చెప్పారు. సరే అని నాన్న వచ్చేశారు. నాన్నగారు వచ్చే వరకు అమ్మ కాళ్ళు కాలిన పిల్లిలా తిరుగుతూనే ఉంది. నేను ఆఫీస్ నుండి వచ్చి టీ అడిగినా కూడా నానొచ్చే వరకు నన్నేం అడగకు అని మళ్ళీ తిరగడం స్టార్ట్ చేసింది. నాన్న రాగానే వెంటనే ఆయనకు ఎదురెళ్ళింది. అమ్మ టెన్షన్ గురించి ఆయనకు తెలుసు కనుక తీసుకొచ్చి సోఫాలో కూర్చున్నాడు. అక్కడ జరిగింది మొత్తం చెప్పాడు. అది విని అమ్మ మరి మనం వాళ్ళకి సరిపోతామంటారా అంది. నాన్న వారంతగా అడుగుతున్నారు, మన అమ్మాయికి వాళ్ళు రాసి పెట్టుంటే మనం ఏం చేస్తామన్నారు. అబ్బాయి ఫోటో కూడా చూపించారు. నిజంగా అబ్బాయి రాజకుమార్ లాగే ఉన్నాడు. చూడగానే నాకు నచ్చేశాడు. కానీ అమ్మ నాన్న నిర్ణయం కోసం నేను ఏం మాట్లాడలేదు. అన్నీ మాట్లాడుకున్నాక అమ్మ అప్పుడు రిలీఫ్ అయింది. అప్పుడు కరుణించి మాకు టీ ఇచ్చింది. తర్వాత ఒక 4 రోజులకు వాళ్ళ నుండి ఫోన్ వచ్చింది. ఎల్లుండి బాగుంది, అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నామని. ఇంకా అమ్మ హడావిడి అంతా ఇంత కాదు. ఆమె హడావిడి చూసి నేను నాన్న నవ్వుకున్నాం. ఆ రోజు రానే వచ్చింది. నేను సింపుల్ గా సారీ కట్టుకొని పెద్ద జుంకాలు పెట్టుకొని మెడలో సింపుల్ చైన్ వేసుకొని చేతికి మ్యాచింగ్ గాజులు వేసుకొని రెడీ అయ్యాను. నాకు హెల్ప్ చేయడానికి సితారా కూడా వచ్చింది. అనసూయ ఆంటీ అమ్మకి హెల్ప్ చేస్తుంది. ఇంతలో వాళ్ళ కార్ సౌండ్ విని నాన్న బయటికి వెళ్లి వాళ్ళని ఆహ్వానించారు. లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అబ్బాయి రాలేదు అని అడిగారు. అందుకావిడ మా ఇష్టమే వాడిష్టం, వాడు బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్లాడు, రాగానే అమ్మాయిని కలిసి మాట్లాడతాడు అని చెప్పారు. భువనేశ్వరి గారు ఇల్లు మొత్తం గమనిస్తున్నారు. ఆవిడ భర్త నాన్నగారితో మాట్లాడుతున్నాడు. నాన్న అమ్మని పరిచయం చేశాడు. అన్ని పరిచయాలు అయ్యాక అమ్మాయిని తీసుకురమ్మని చెప్పారు. అనసూయ ఆంటీ వచ్చి నన్ను చూసి తృప్తిగా నవ్వుకొని కిందకి తీసుకెళ్లారు. నేను వాళ్ళకి నమస్కారం పెట్టి కూర్చున్నాను. ఆవిడ అలా నన్ను చూసి తనకు తగిన కోడలు దొరికినట్టు ఫీల్ అయింది. అతను కూడా అలాగే ఫీల్ అయ్యాడు. అలా కొద్దిసేపు అయ్యాక నన్ను పంపించారు. వాళ్ళు మాట్లాడుతూ మాకు అమ్మాయి నచ్చింది, అబ్బాయి రాగానే మీరు చూశాక మంచి రోజు చూసి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అన్నారు. సరే అనుకున్నారు. అలా ఆ రోజు గడిచిపోయింది. తర్వాత ఒక 3 రోజులకి నేను ఆఫీస్లో వర్క్లో బిజీగా ఉన్నాను. ఇంతలో ఏదో నెంబర్ నుండి కాల్ వచ్చింది. నేను చూడలేదు. తర్వాత ఫ్రీ అయ్యాక చూస్తే 5 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎవరిదబ్బా ఈ నెంబర్ అనుకుని కాల్ చేశాను. మొదట ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేశాను, లిఫ్ట్ చేయలేదు. సరే వాళ్లే మళ్ళీ చేస్తారులే అనుకుని మళ్ళీ వర్క్ లో పడిపోయాం. ఆఫీస్ టైమింగ్ అయిపోయాక బయటికి వచ్చి స్కూటీ స్టార్ట్ చేస్తున్నా. అప్పుడు మళ్ళీ మొబైల్ రింగ్ అయింది. చూస్తే అదే నెంబర్. లిఫ్ట్ చేసి హలో అన్నాను. అవతల నుండి ఒక అబ్బాయి గొంతు వినిపించింది. హలో ఐశ్వర్య, నేను అర్జున్ అని మాట్లాడారు. అతని గొంతు వినగానే ఏదో కంగారు నాలో. హా చెప్పండి అన్నాను. అతను ఫ్రీగా మాట్లాడుతున్నాడు. నాకు మాటలే రావడం లేదు. రేపు మిమ్మల్ని మీట్ అవుదాం అనుకుంటున్నాను, మీకేం ప్రాబ్లం లేదుగా అన్నాడు. నేను అది ఒకసారి ఇంట్లో అడిగి చెప్తా అన్నాను. అందుకతను నేను మీ ఇంట్లో అడిగాను, రేపు మీ ఇంటి దగ్గరికి వచ్చి పికప్ చేసుకుంటా, మీకు కుదిరితే లీవ్ పెట్టుకోండి అన్నాడు. అతను మాట్లాడే ప్రతి మాట ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నట్టుంది. ఎంతో హాయిగా అనిపించింది. హా సరే అన్నాను. అతను కూడా బాయ్ చెప్పి పెట్టేశాడు. నేను ఇంటికి వెళ్ళాను. వెళ్ళగానే అమ్మ అర్జున్ ఫోన్ చేశాడా అని అడిగింది. హా అమ్మా చేశాడు, రేపింటికొస్తా అన్నాడు. అవును మాకు కూడా వాళ్ళమ్మగారు చెప్పారు అని తన హడావిడి మళ్ళీ మొదలుపెట్టింది. అమ్మని అడిగాను ఏం డ్రెస్ తీసుకోవాలి అని. అప్పుడు అమ్మ తనే నా డ్రెస్లలో మంచి డ్రెస్ తీసి ఇచ్చింది. దానికి మ్యాచింగ్ జ్యువెలరీ కూడా తీసిచ్చింది. నైట్ అంతా అతని ఆలోచనలతో నిద్ర పట్టలేదు. ఎప్పుడో లేటుగా నిద్రపోయా. పొద్దున్నే అమ్మొచ్చి లేపింది. వెంటనే లేచి రెడీ అయి తన కోసం చూస్తున్నా. ఇంతలో మెసేజ్ వచ్చింది. స్టార్ట్ అయ్యాను అని అతని నుండి. మళ్ళీ ఒకసారి అద్దంలో చూసుకున్నా. అన్నీ పర్ఫెక్ట్ అని అనిపించాయి. బయటికి వచ్చి హాల్లో అందరం తన కోసం వెయిట్ చేస్తున్నాం. ఒక 15 నిమిషాల్లో తనొచ్చాడు. నాన్న తనకి ఎదురెళ్లి తీసుకొచ్చారు. నాకు టెన్షన్ గా అనిపించింది. అందుకే నా రూమ్ కి వెళ్లిపోయాను. తనొచ్చి కూర్చొని అమ్మా నాన్నతో కొద్దిసేపు మాట్లాడాక నా గురించి అడిగాడు. అమ్మ నేను తీసుకొస్తా అని రూమ్ కి వచ్చి నన్ను బయటికి పిలిచింది. నేను బయటికి వచ్చి తనను విష్ చేశాను. తను కూడా హాయ్ చెప్పాడు. తర్వాత అందరం బ్రేక్ఫాస్ట్ చేసి ఇద్దరం బయలుదేరాం. కార్లో కూడా నేనేం మాట్లాడాలో తెలియక సైలెంట్ గా ఉన్నాను. మీరు ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు అన్నాడు. నేను థ్యాంక్స్ అన్నాను చిన్నగా. మళ్ళీ తనే
మా అమ్మ సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది అని నిన్ను చూశాక తెలిసింది. నువ్వు, మీ పేరెంట్స్, మీ ఇల్లు ప్రతిదీ నాకు బాగా నచ్చింది అన్నాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేం వెళ్లాల్సిన ప్లేస్ రావడంతో దిగి ఇద్దరం నడుస్తూ వెళ్ళాం. అది ప్రశాంతంగా ఒక పార్కు లాగా ఉంది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదక్కడ. ఇద్దరం నడుస్తూ మాట్లాడుతున్నాం. తను నిజంగా చాలా బాగున్నాడు. అంతకన్నా మంచి మనసుంది. పెద్ద బిజినెస్ మ్యాన్ లా కాకుండా చాలా సింపుల్ గా ఉన్నాడు. తెల్లని రంగు, మంచెత్తు, చిన్న కళ్ళు, నవ్వితే బుగ్గన పడే సొట్ట. చాలా చాలా నచ్చేశాడు నాకు. చాలాసేపు అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అక్కడి నుండి బయలుదేరి ఒక రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి స్టార్ట్ అయ్యాం. తను నన్ను మా ఇంటి దగ్గర వదిలి వెళ్ళాడు. ఆ రోజు అలా గడిచిపోయింది. అమ్మ, నాన్న తనని చూసి, తన బిహేవియర్ చూసి సంతోషపడ్డారు. అంతా నా అదృష్టం అనుకున్నారు. నేను కూడా తన ఆలోచనలతో ఎప్పుడో నిద్రపోయాను. ఆ రోజు నుంచి తనకి కుదిరినప్పుడు తనే కాల్ చేసి మాట్లాడేవాడు. ఇలా ఉండగా భువనేశ్వరి గారు కాల్ చేసి ఎంగేజ్మెంట్ కి ఇంకా 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, అదే ఫిక్స్ చేద్దామని చెప్పారు. అమ్మ వాళ్ళు కూడా సరే అన్నారు. మేము మాకు తగినంతలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. అబ్బాయి వాళ్ళకి సరిపోయే రేంజ్ లోనే రింగు, బట్టలు తీసుకున్నాం. నా షాపింగ్ కూడా నా ఫ్రెండ్స్ హెల్ప్ తో చేసుకున్నా. అయినా మా అత్తగారు మంచిగా రెడీ అవ్వు, అందరూ విఐపీలు వస్తారని జాగ్రత్తలు చెప్తూనే ఉంది. ఆ రోజు రానే వచ్చింది. మేము అరేంజ్మెంట్స్ తో పాటు రిటర్న్ గిఫ్ట్స్ కూడా పెట్టాం. నేను ఫస్ట్ స్కై బ్లూ కలర్ లెహంగా వేసుకొని అందంగా రెడీ అయ్యాను. కాదు సీతారా ఇంకా నా ఫ్రెండ్స్ నన్ను అలా రెడీ చేశారు. నాన్న అన్ని ఏర్పాట్లు ఒకసారి చూసుకున్నారు. ఇంతలో అబ్బాయి వాళ్ళు వచ్చేశారు అన్నారు. మా వాళ్ళు ఎదురెళ్లి వాళ్ళని ఆహ్వానించారు. వాళ్ళ బంధువులందరూ వచ్చారు. మా అత్తగారు కొందరిని నా దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళు నన్ను చూసి అమ్మాయి చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. మా అత్తగారికి సంతోషంగా అనిపించింది. ఇంతలో టైం అవుతుందని మా ఇద్దరిని కూర్చోబెట్టి బట్టలిచ్చారు. మేము ఇచ్చాము. అయితే వాళ్ళు బట్టలతో పాటు చాలా నగలు కూడా ఇచ్చారు. అవి చూసి కొందరు ఆశ్చర్యపోతే కొందరు అమ్మాయిల తల్లిదండ్రులు జెలస్ ఫీల్ అయ్యారు. కొందరు నా అదృష్టం అన్నారు. అలా నేను వెళ్లి ఆ చీర, నగలు పెట్టుకుని రెడీ అయి వచ్చాను. నన్ను అలా చూసిన మా బంధువులు అమ్మాయి అదృష్టవంతురాలు, ఎంగేజ్మెంట్ కే ఇన్ని నగలా అని అనుకున్నారు. అర్జున్ తరపు వారు భువనేశ్వర్కి తగిన పెద్ద కోడలు దొరికింది, తనలాగే నిండుగా మహాలక్ష్మిలాగా ఉంది అనుకున్నారు. అర్జున్ మేమిచ్చిన షేర్వాణిలో రాజకుమారులా ఉన్నాడు. నేను రెడీ అయి బయటికొచ్చాక మా అత్తగారు నన్ను అర్జున్ని నిలబెట్టి చూసి తృప్తిగా ఫీల్ అయ్యారు. అన్ని కార్యక్రమాలు అయ్యాక మాకు రింగ్స్ ఇచ్చారు మార్చుకోమని. వాళ్ళు నా కోసం డైమండ్ రింగ్ తెచ్చారు. నేను నా చేయి ముందుకిచ్చాను. అర్జున్ నన్ను చూస్తూ రింగ్ తొడిగాడు. నేను కూడా తనకి రింగ్ పెట్టాను. అందరూ క్లాప్స్ కొట్టారు. తర్వాత అందరి ఆశీర్వాదాలు తీసుకున్నాం. అర్జున్ బామ్మగారు ఊరు నుండి వచ్చారు. ఆవిడ ఆశీర్వాదం కూడా తీసుకున్నాం. ఆవిడ నా చేతికి తన కడియాల లాంటి గాజులు వేసి, ఇవి ఇప్పటి వరకు ఎంతమంది అడిగినా ఇవ్వలేదు, కానీ నిన్ను చూడగానే ఇవ్వాలనిపించింది తల్లి అని. బోనా, నీ సెలెక్షన్ చాలా బాగుంది అని మెచ్చుకుంది. తర్వాత అందరూ భోజనం చేయడానికి వెళ్లారు. నా ఫ్రెండ్స్, మా నాన్నగారు, ఇంకా కొందరు బంధువులు వియ్యాల వారికి ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నేను నా రూమ్ లో వెళ్లి కూర్చున్నాను. మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు వస్తే అటు తిరిగి మాట్లాడుతున్నాను. ఇంతలో అర్జున్ వచ్చి వాళ్ళకి సైగ చేసి బయటికి పంపాడు. నేను తనని చూసుకోలేదు. తను నా వెనుకగా వచ్చి నా చుట్టూ చేయి వేసి కౌగిలించుకున్నాడు. నాకు అర్థమైంది వచ్చింది అర్జున్ అని. కానీ తనని చూడాలంటే సిగ్గుగా ఉంది. తనే నన్ను ముందుకు తిప్పి చూశాడు. నేను తలదించుకునే ఉన్నాను. తను ఇంకా దగ్గరికొచ్చి చెవిలో, ఇలా నువ్వు సిగ్గుపడుతూ ఉంటే నాకు వెంటనే కిస్ చేయాలనిపిస్తుంది అన్నాడు. నేను వెంటనే కంగారుగా తలెత్తి చూశాను. తన కళ్ళల్లో ఏదో చిలిపితనం కనిపిస్తుంది. నా చేతిలో తన చేతిల్లోకి తీసుకొని, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా అని నా చేతిని ముద్దాడాడు. నేను టెన్షన్ గా అనిపించింది. చేతిలో వెనక్కి తీసుకోబోయాను. కానీ తను వదలకుండా పట్టుకుని ఎంగేజ్మెంట్ రోజు కాబోయే భార్యకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంట అని ఒక గిఫ్ట్ నా చేతిలో పెట్టాడు. ఓపెన్ చేయి అన్నాడు. నేను ఓపెన్ చేశాను. అందులో ఒక కాస్ట్లీ మొబైల్ ఉంది. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. నేనెప్పుడూ అంత కాస్ట్లీ మొబైల్ వాడలేదు. అందుకే ఇంత కాస్ట్లీ మొబైల్ ఎందుకు? నా మొబైల్ బాగానే ఉంది, ప్లీజ్ ఇంత ఖరీద్ది వద్దు అన్నాను. అర్జున్ నా తలని తన తలతో ఢీ కొడుతూ, మరి నా కాబోయే భార్యకి ఈ మాత్రం కూడా ఇవ్వకుంటే ఎలా? ఇక నుండి రోజు నిన్ను చూస్తూ మాట్లాడొచ్చు, సరేనా? ఇంకేమనకుండా తీసుకో అన్నాడు.
తర్వాత మమ్మల్ని కిందికి పిలిచారు. మా ఫ్యామిలీ, అర్జున్ ఫ్యామిలీ అందరూ కలిసి భోజనం చేశాం. అర్జున్ నాన్నగారు మా ఏర్పాట్లు మెచ్చుకున్నారు. మాతో పాటు వాళ్ళు కూడా అందరికీ ఖరీదైన రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు. అవి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అలా నవ్వులతో మాటలతో ఆట పట్టిస్తూ మా ఎంగేజ్మెంట్ పూర్తయింది. అర్జున్ వాళ్ళు కూడా బయలుదేరారు. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళాను. అందరూ నాకు కంగ్రాట్స్ చెప్పారు. అప్పటి నుండి అర్జున్తో వీడియో కాల్ మాట్లాడడం, మా అత్తగారు నాకు గిఫ్ట్స్ పంపడం, అర్జున్కి కుదిరినప్పుడు నాతో టైం స్పెండ్ చేయడం, అర్జున్ చిలిపి పనులతో అలా రోజులు గడిచిపోతున్నాయి. మధ్యలో ఒకసారి మా అత్తగారు ఇంకా జాబ్ ఎందుకు చేయడం అమ్మా, మానేసి రెస్ట్ తీసుకో, మా కోడలు కాబోతున్నావు, ఇంకా ఎందుకు జాబ్ అంది. నేను పెళ్లి వరకు చేస్తా అనడంతో ఇంకా ఏమీ మాట్లాడలేదు. కొన్ని రోజులు బాగానే గడిచింది. అప్పుడే అమెరికా నుండి అర్జున్ పెద్దమ్మ, మా అత్తమ్మ వాళ్ళ అక్క వచ్చింది. తను వచ్చాక నన్ను చూడాలంటే మా ఇంటికి తీసుకొచ్చింది మా అత్తగారు. నన్ను మా పేరెంట్స్ ని పరిచయం చేసింది. ఆవిడ రాగానే నేను ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నా. ఆమె నా కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చింది. ఆవిడ చాలా మోడ్రన్ గా ఉంది. మా అత్తగారు నిండుగా మహాలక్ష్మిలాగా ఉంటే తను మోడర్న్ మహాలక్ష్మిలాగా ఉంది. ఆమె మా ఇల్లంతా చూస్తుంది, అన్నీ గమనిస్తుంది. మా అమ్మ ఇద్దరికి టీ, స్నాక్స్ తీసుకొచ్చింది. మా అత్తగారు తీసుకున్నారు కానీ ఆమె ఏం వద్దు అంది. వాళ్ళు కొద్దిసేపు ఉన్నారు. ఆ కొద్దిసేపు కూడా ఆమె ఎక్కువగా మాట్లాడలేదు. తర్వాత వాళ్ళు వెళ్తామనేసరికి అమ్మ వాళ్ళకి చీర, తాంబూలం నాతో ఇప్పించింది. వాళ్ళకి ఆ చీరలు తక్కువ కావచ్చు కానీ మా స్థాయికి మించే వారి కోసం తెచ్చాం. వాళ్ళేమనకుండా తీసుకొని బయలుదేరారు. కారులో కూడా ఆమె ముభావంగా ఉండడం చూసి మా అత్తగారు ఎందుకలా ఉన్నావని అడిగారు. ఆమె డ్రైవర్ని ఒక ప్లేస్ కి తీసుకెళ్లమని చెప్పారు. అతను సరే అని అక్కడికి తీసుకెళ్లాడు. ఆ ప్లేస్ రాగానే ఆమె దిగి ముందుకు వెళ్లి అక్కడ గార్డెన్ లో కూర్చుంది. మా అత్త కూడా ఆమెని అనుసరించింది. ఏమైందక్కా అలా ఉన్నావు, నీకు ఐశ్వర్య నచ్చలేదా? ఆవిడ మా అత్తగారి వైపు తిరిగి, చూడు బోనా, నాకు అర్జున్ అంటే ఎంత ప్రాణం నీకు తెలుసు, వాడిని చిన్నప్పటి నుండి ఎలా పెంచానో కూడా నీకు తెలుసు అంటుంది. మా అత్తగారు కూడా, అవునక్క నాకు తెలుసు, కన్నది నేనే అయినా కంటికి రెప్పలా చూసుకుంది నువ్వేగా. అయినా ఇప్పుడు ఏమైందక్క, నీకు అమ్మాయి వాళ్ళు నచ్చలేదా? నాకు అమ్మాయి నచ్చింది, అర్జున్కి సరైన జోడి. మరి ఇంకేంటి, అమ్మాయి నచ్చడం ఒకటే కాదు బోనా, వాళ్ళు మన తాహతకి సరిపోతారా కూడా చూడాలి. అమ్మాయి బాగుంది కానీ వాళ్ళ ఇంట్లో మన అర్జున్ అడ్జస్ట్ అవ్వగలడా లేదా అని ఆలోచించావా నువ్వు? వాళ్ళ ఇంట్లో పెద్దగా ఏ సౌకర్యాలు లేవు. అది వదిలి రేపేదైనా ఫంక్షన్ కి మనం వాళ్ళ ఇంటికి వెళ్తే మన వాళ్ళు అక్కడ అడ్జస్ట్ అవ్వగలరా? ఆ అమ్మాయి వాళ్ళ నాన్న సంపాదిస్తే కాని వాళ్ళ ఇల్లు గడవదు. అలాంటిది రేపు ఆ అమ్మాయి సంపాదన కూడా లేకపోతే వాళ్ళు మనకి ఇంకేం మర్యాదలు చేస్తారు చెప్పు? అది వదిలే వాళ్ళ నుండి కనీసం మన వాడికి ముందు ముందు ఎలాంటి మర్యాదలు కూడా ఉండవు. కనీసం వాళ్ళు ఖర్చు పెట్టి కూతుర్ని, అల్లుడిని హనీమూన్ కి కూడా పంపలేరు. వాళ్ళు ప్రతి రూపాయి కూడబట్టి పొదుపుగా ఖర్చు చేసుకుంటారు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఒక్కసారి మన చేతుల్లో పెడితే వాళ్ళు ఇంకా వెనక్కి చూసుకోవాల్సిన పని ఉండదు. అమ్మాయే వాళ్ళకి మన నుండి అన్ని సౌకర్యాలు సమకూరుస్తుంది. అదే డబ్బు, అందం, హోదా అన్నీ ఉన్న అమ్మాయి అయితే మన అర్జున్ కి కూడా సొసైటీలో గౌరవం, ఇంకా ఆ అమ్మాయి మన హోదాకి సరిపోతుంది. మన వాళ్ళల్లో మన పరువు కూడా నిలబడుతుంది. ఆమె చెప్తుంటే భువనేశ్వరి గారికి ఎంగేజ్మెంట్ రోజు నలుగురు ఆడవాళ్లు మాట్లాడుకున్న మాటలు గుర్తొచ్చాయి. ఆ రోజు ఏమైందంటే భువనేశ్వరి గారు ఎంగేజ్మెంట్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక పక్కన నలుగురు ఆడవాళ్లు కూర్చొని మాట్లాడుతున్నారు. భువన గారు ఏంటి ఇంత చిన్న వాళ్లతో సంబంధం కలుపుకుంటారు అని అనుకోలేదు. ఆవిడ స్థాయికి ఏ మినిస్టర్ కూతుర్నో కోడలుగా తెచ్చుకుంటారు అనుకున్నా అంటారు. ఇంకో ఆమె, హా అమ్మాయి బాగుంది కదా అందుకే ఒప్పుకున్నారు అంటుంది. ఇంకో ఆమె, అమ్మాయి బాగుంటే ఏం లాభం, రేపు అబ్బాయికి కనీస మర్యాదలు కూడా చేయలేరు వీళ్ళు, వీళ్ళ నుండి ఏం ఆశించడం కాదుగా, బోన వాళ్లే వీళ్ళకి ఇవ్వాలి అని అంటుంది. అయినా అమ్మాయి వాళ్ళకి ఈ ఇల్లు, జాబ్ తప్ప ఇంకేం లేవంట కదా, ఇంకా అల్లుడికి ఏం పెడతారు అని నవ్వుకుంటారు. భువనేశ్వరి గారికి వాళ్ళ మాటలు విన్నాక నిజం అనిపించిన అర్జున్ సంతోషం చూసి అవన్నీ పట్టించుకోలేదు. ఆ రోజు
కానీ ఈ రోజు అక్క కూడా ఇలాగే అంటుంది. నేను వాళ్లతో సంబంధం కలుపుకొని తప్పు చేశానా అనుకుంది. అప్పుడు వాళ్ళ అక్క ఏదో ఆలోచిస్తున్న బోనని కదిపి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. అదే అక్క, నువ్వు చెప్పావు కదా దాని గురించి అని ఆ రోజు ఆ ఆడవాళ్ల మాటల గురించి చెప్తుంది. అది విని ఆవిడ, చూసావా అందరూ అలాగే అనుకుంటున్నారు, ఇప్పటికైనా ఆలోచించు అంటుంది. బోనా, నువ్వు అమ్మాయి గురించి చెప్పినప్పుడు ఇవన్నీ ఆలోచించే ఉంటావని నేను ఇంతవరకు ఏమనలేదు. ఇప్పుడు వాళ్ళ స్థితి చూశాక నాకు మనం కరెక్ట్ సంబంధం చూడలేదు అనిపిస్తుంది. అందుకే ఇది ఇక్కడితో ఆపేయి. నేను అర్జున్ కోసం ఒక మంచి సంబంధం చూశాను. అమ్మాయి అందంగా ఉంటుంది, వాళ్ళు మనకన్నా కోటీశ్వర్లు, నా ఫ్రెండ్ కూతురు అని ఫోటో చూపిస్తుంది. అమ్మాయిని చూసి మా అత్తగారు, అవును బాగుంది, మోడ్రన్ గా కూడా ఉంది అనుకుంది. కానీ అక్క, మరి ఐశ్వర్య వాళ్ళకి ఏం చెప్పాలి? అర్జున్ ఏమంటాడు? మనమే వెళ్లి అమ్మాయిని అడిగి ఎంగేజ్మెంట్ అయ్యాక వద్దు అంటే వాళ్ళు ఏమంటారు కదా. అవన్నీ నువ్వు ఆలోచించకు, నేను చూసుకుంటా. అయినా వాళ్ళకి ఇవన్నీ అలవాటే. ఇది క్యాన్సిల్ అయినా కూడా ఎలాగో వాళ్ళకి తగ్గ ఇంకో సంబంధం చూసుకుంటారు. కావాలంటే నువ్వప్పుడు వాళ్ళకి కొంచెం డబ్బు హెల్ప్ చేయి, అప్పుడు వాళ్ళు ఇంకా ఏం మాట్లాడరు అంటుంది. అయినా ఇవన్నీ కాదు, అమ్మాయి వాళ్ళొచ్చి మాకీ సంబంధం వద్దు అని వాళ్లే చెప్పేలాగా చేస్తా. వాళ్ళు మన తాహతకి సరిపోరని వాళ్లే తెలుసుకునేలా చేస్తా. ఇంకా అర్జున్ కి ఎలా చెప్పాలో నాకు తెలుసు అంటుంది. అది విని భువన, సరే అక్క, నువ్వు చెప్పాక నేను ఇంకా ఎందుకు టెన్షన్ పడతాను చెప్పు అంటుంది. సరే కాని నువ్వు ముందు వాళ్ళని అర్జున్ బర్త్డేకి ఇన్వైట్ చేయి అంటుంది. సరే అని ఇద్దరు మాట్లాడుకొని ఇంటికి వెళ్తారు. ఇవన్నీ తెలియని నేను ఊహల్లో తేలిపోతూ ఉన్నాను. నా మనసులో తనని భర్తగా ఫిక్స్ అయిపోయాను. మా అమ్మ నాన్న అర్జున్ ని అల్లుడైన కొడుకైనా తనే అని అనుకున్నారు. తరువాత రోజు అర్జున్ కాల్ చేశాడు. నేను మాట్లాడుతున్నా. మాటల మధ్యలో ఎల్లుండి తన బర్త్డే అని, అమ్మ పెద్ద పార్టీ అరేంజ్ చేసింది, మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పాడు. నేను సరే అన్నాను. కొద్దిసేపు మాట్లాడి పెట్టేశాము. అదే విషయం అమ్మా నాన్నకి చెప్పాను. నాన్న, అల్లుడు గారి బర్త్డే అంటే మనం సింపుల్ గా వెళ్తే ఏం బాగుంటుంది, ఏదైనా ఖరీదైన గిఫ్ట్ తీసుకెళ్లాలి అన్నాడు. ఇంతలో మా అత్తగారు కూడా కాల్ చేసి అదే విషయం చెప్పి మమ్మల్ని రమ్మని చెప్పింది. అలాగే నన్ను స్పెషల్ గా రెడీ అవ్వమని, అక్కడ అందరూ పెద్దవాళ్ళు వస్తారని మరీ చెప్పింది. నేను సరే అన్నాను. మరుసటి రోజు మేం వెళ్లి అర్జున్ కోసం వాచ్ తీసుకున్నాం. నాన్న నా కోసం కూడా మంచి డ్రెస్ తీశారు. వద్దంటే కూడా మీ అత్తగారు మరీ చెప్పారు కదరా అన్నాడు. ఆ రోజు ఒక 60,000 మా అకౌంట్ లో నుండి ఖర్చు అయ్యాయి. అప్పుడు మాకు తెలియదు ఇలాంటి ఊహించని ఖర్చులు ఎదురవుతాయని. అందరం షాపింగ్ చేసి ఇంటికొచ్చాం. నేను నైట్ 12కి విష్ చేయాలి అని అస్సలు పడుకోలేదు. 12 అవ్వగానే తనకు కాల్ చేశాను. బట్ ఎంగేజ్ వచ్చింది. అలా చాలా సార్లు చేశాను కానీ తనకి విష్ చేయలేకపోయాను. చివరికి తనకి మెసేజ్ లో విషెస్ పంపాను. రిప్లై ఇస్తాడేమో అని చూశాను కానీ ఏం రాలేదు. అలా వెయిట్ చేస్తూ ఎప్పుడో నిద్రపోయాను. ఎర్లీ మార్నింగ్ అర్జున్ కాల్ తో నిద్ర లేచాను. ఫోన్ లో తన పేరు చూసి కూర్చొని లిఫ్ట్ చేశాను. హలో అనగానే, అర్జున్, సారీ ప్రిన్సెస్, నైట్ నీ కాల్ చూసుకోలేదు. బిజినెస్ పార్ట్నర్స్, మా రిలేటివ్స్ కాల్స్ తో బిజీగా ఉన్నా, అందుకే నీతో మాట్లాడలేదు అన్నాడు. నేనేదేదో అనాలనుకున్నా. తను అలా మాట్లాడేసరికి కూల్ అయిపోయా. నవ్వి తనకి విష్ చేశా. తను థ్యాంక్స్ చెప్పి నైట్ త్వరగా రండి, నేను వెయిట్ చేస్తూ ఉంటా, ఓకేనా అన్నాడు. సరే వస్తాను అని కొద్దిసేపు మాట్లాడి పెట్టేశాడు. నేను నవ్వుకొని ఆఫీస్కి వెళ్లి రెడీ అవడానికి సాయంత్రం ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని త్వరగా వచ్చేశాను. ఇంటికొచ్చి స్నానం చేసి రెడీ అవడం మొదలు పెట్టాను. నేను వైట్ కలర్ పింక్ కాంబినేషన్ లో ఉన్న ఎంబ్రాయిడరీ లెహంగా వేసుకొని, దానికి మ్యాచింగ్ గాజులు, సింపుల్ చైన్ వేసుకొని, నా హెయిర్ పొడవు కాబట్టి డ్రెస్ కి తగ్గట్టు స్టైల్ గా జడ వేసుకొని రెడీ అయ్యాను. అమ్మ నాన్న పిలవడంతో లాస్ట్ ఒకసారి చూసుకొని అన్ని పర్ఫెక్ట్ అనిపించాక బయటికి వెళ్లాను. అమ్మ నాన్న నన్ను చూసి చాలా బాగున్నావు చిట్టి తల్లి అన్నారు. అమ్మ అయితే దిష్టి చుక్క నా చెవి వెనక పెట్టేసింది. నాన్న లేట్ అవుతుంది అనడంతో ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నేను అమ్మ మొదటిసారి వెళ్తున్నాం. క్యాబ్ అక్కడ ఆగగానే దిగి డబ్బులిచ్చి లోపలికి నడిచాం. లోపలికి వెళ్లే కొద్దీ నాకు టెన్షన్ గా ఉంది. ఇల్లు చూడగానే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అంత పెద్దగా ఉంది. నాకు మొదటిసారి భయం వేసింది. మీ సంబంధం ఓకే చేసి తప్పు చేయలేదు కదా అనిపించింది. ఎందుకంటే వాళ్లకు మాకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. నాకు భయంగా అనిపించింది. వెంటనే మా నాన్న చేతిని పట్టుకున్నా. నా భయం అర్థమైన మా నాన్న, ఏం కాదురా, టెన్షన్ పడకు అన్నారు. మేం వెళ్ళగానే మా మర్ది గారు, మా మావయ్య గారు వచ్చి మమ్మల్ని పలకరించి పార్టీ జరిగే ప్లేస్ కి తీసుకెళ్లారు.
వెళ్ళారు. అక్కడ అప్పటికి చాలా మంది వచ్చారు. అందరూ రిచ్ గా ఉన్నారు. వారిలో మేమే సింపుల్ గా ఉన్నామనిపించింది. మా ముగ్గురికి సింపుల్ గా రెడీ అవ్వడమే ఇష్టం. నా కళ్ళు అర్జున్ కోసం వెతకడం మొదలు పెట్టాయి. నన్ను ఎంగేజ్మెంట్ లో చూసిన వారు వచ్చి పలకరిస్తూ ఉన్నారు. నేను కూడా వారితో మాట్లాడుతూ ఉన్నాను. ఇంతలో మా అత్తగారు, ఆమె అక్క ఇద్దరు మా దగ్గరికి వచ్చారు. మా అత్తగారు మమ్మల్ని పైనుండి కిందికి ఒకసారి గమనించారు. ఆమె మొహంలో ఏదో అసంతృప్తి కనిపించింది. ఇంతకు ముందు నన్ను చూడగానే ఎంతో ప్రేమగా పలకరించే మా అత్త ఈ రోజు పొడి పొడిగా మాట్లాడింది. మా నాన్న అర్జున్ గురించి అడిగారు. మా అత్తగారి అక్క, ఆమె పేరు రాజేశ్వరి. అర్జున్ బిజీగా ఉన్నాడు. అందరూ విఐపీలు వచ్చారు కదా, వాళ్లతో మాట్లాడుతున్నాడు. వాడు అస్సలు దొరకడు అంది. నాకు బాధగా అనిపించింది. ఒక పక్క అర్జున్ గురించి ఫీల్ అవుతుంటే మరో పక్క అందరూ మా వైపే చూస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ మా ముగ్గురికి ఊపిరాడనట్టు ఉంది. అందరూ మమ్మల్ని ఒక పక్కగా వదిలేసి వెళ్లిపోయారు. అర్జున్ కనబడితే గిఫ్ట్ ఇచ్చి వెళ్లిపోవాలి అనిపిస్తుంది. ఇంతలో దూరంగా అర్జున్ కనిపించాడు. కానీ తన పక్కన బ్లాక్ డ్రెస్ లో ఒక అమ్మాయి అర్జున్ ని అతుక్కుపోయి ఉంది. నాకది చూడగానే బాధ అనిపించినా తన ప్రొఫెషనల్ లో ఇది కామన్ అనిపించింది. కేక్ కటింగ్ టైంకి అవడంతో అందరూ స్టేజ్ దగ్గరికి వెళ్లారు. మేం కూడా వెళ్ళాం. అర్జున్ అప్పుడు చూశాడు మమ్మల్ని. నాకు హాయ్ అని చెయ్యి ఊపాడు. నేను స్మైల్ ఇచ్చాను. ఒక అమ్మాయిని పంపి మమ్మల్ని తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. మేం వెళ్ళాం. నేను తన దగ్గరగా వెళ్తుండగా రాజేశ్వరి గారు కావాలని వచ్చారో లేక అనుకోకుండా వచ్చారో తెలియదు, కానీ నాకు అడ్డంగా ఉండిపోయారు. నేనింకా ఏమనలేక అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేశాను. కేక్ కటింగ్ అయ్యింది. అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేశారు. మాకు అర్జున్ దగ్గరికి వెళ్లడం కుదరక గిఫ్ట్ ఎలా ఇవ్వాలో తెలియక అలాగే ఉన్నాం. ఇంతలో నాకు ఐడియా వచ్చింది. నేను మా గిఫ్ట్ బొకే తీసుకొని వెళ్లి మా మరిదికిచ్చి అర్జున్ ఫ్రీ అయ్యాక ఇవ్వమని ఇచ్చాను. తను, వదినా ఉండు, నేను అన్నయ్యని తీసుకొస్తా, నువ్వే ఇవ్వు అన్నాడు. లేదులే అనూజ్, మీ అన్నయ్య బిజీగా ఉన్నారు, నేను రేపు మాట్లాడతాను, మాకు లేట్ అవుతుంది అన్నాను. సరే వదినా, మీ ఇష్టం అన్నాడు. మేం వెళ్తుండగా రాజేశ్వరి గారు ఎదురొచ్చి, అరే వెళ్ళిపోతున్నారు, డిన్నర్ చేసి వెళ్ళండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి, మీరెప్పుడూ చూసుండరు అన్నది. ఆ మాటకి పక్కనే ఉన్న ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి నవ్వింది. నాకు కోపం వచ్చినా కంట్రోల్ చేసుకొని, పర్వాలేదత్తయ్య గారు, మేము వెళ్తామని ఫాస్ట్ గా అమ్మా నాన్నని తీసుకుని వచ్చేసాను. క్యాబ్ బుక్ చేసి వెయిట్ చేస్తున్నాం ముగ్గురం. నేను నా మనసులో అర్జున్ కి ఒక్కసారి విష్ చేసి ఉంటే బావుండు అనిపించగానే తెలియకుండా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. అమ్మా నాన్న చూస్తే బాధపడతారని ఫోన్ చూస్తూ కవర్ చేశాను. క్యాబ్ వచ్చే వరకు నేను వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నా, ఒకవేళ అర్జున్ వస్తూ ఉన్నాడేమో అని. ఆ రోజు నాకు మనసులో అర్జున్ దూరం అవుతున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. అదెందుకో నాకు అప్పుడు తెలియలేదు. క్యాబ్ రాగానే మేము వచ్చేసాం. ఇంటికి రాగానే ఎవ్వరికి తినాలి అనిపించక పాలు తాగి పడుకున్నాం. నాకు అసలు నిద్ర పట్టలేదు. ఫోన్ చూస్తూనే ఉన్నా, అర్జున్ ఏమైనా మెసేజ్ చేస్తాడేమో అని. కానీ అలా ఏం రాలేదు. అలా చూస్తూ ఎప్పుడో నిద్రపోయాను. మార్నింగ్ అమ్మ లేపడంతో లేచి రెడీ అయి ఆఫీస్కి వెళ్లాను. ఫోన్ సైలెంట్ లో పెట్టి నా వర్క్ లో పడిపోయా. సాయంత్రం ఇంటికి వెళ్లాను. వెళ్ళగానే అమ్మ టీ ఇవ్వు అంటూ అరిచాం. అమ్మ తెచ్చిచ్చింది, కానీ ఎందుకో సైలెంట్ గా ఉంది. ఇంతలో నాన్న రావడంతో ఆయనకు కూడా టీ ఇచ్చింది. అమ్మ సైలెంట్ గా ఉండడంతో నేను దగ్గరికెళ్లి, అమ్మా ఏమైంది అలా ఉన్నావు అన్నాను. తను, మీ అత్తయ్య గారు ఫోన్ చేశారు అంది. ఎందుకు, ఏమన్నారు? మనం నిన్న పార్టీలో చాలా సింపుల్ గా కనిపించామని వాళ్ళ బంధువులు అన్నారట. అందుకే ఆవిడే దగ్గరుండి మనకు షాపింగ్ చేస్తారంట. అందుకే రేపు మనల్ని ఇద్దరిని మాలికి రమ్మన్నారు. అది విని నేను నాన్న ఆశ్చర్యపోయినా, అమ్మ టెన్షన్ పడుతుందని, దానికి ఎందుకు టెన్షన్ పడుతూ ఉన్నావమ్మా, వెళ్దాంలే సరేనా అన్నాను. అమ్మ నిన్ననే 60,000 అయింది, మళ్ళీ ఇప్పుడంటే నీ పెళ్లి డబ్బులు మొత్తం అయిపోతాయేమో అంది. తన టెన్షన్ కూడా కరెక్టే, కానీ మా అత్తగారు పిలిచాక వెళ్ళకపోతే బాగోదు అని వెళ్ళడానికి ఫిక్స్ అయ్యాం. నైట్ డిన్నర్ చేసి పడుకోవడానికి నా రూమ్కి వచ్చేసా. అర్జున్ ఏమైనా మెసేజ్ చేశాడేమో అని చూసా. ఏం రాకపోవడంతో సరే అని వెళ్లి నైట్ డ్రెస్ వేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ పై కూర్చొని బుక్ తీసుకున్నా. నాకు పడుకునే టైంలో నిద్ర పట్టే వరకు బుక్ చదవడం అలవాటు. సో బుక్ చూస్తూ ఉన్నాం. ఇంతలో బాల్కనీ దగ్గర సౌండ్ రావడంతో వెళ్లి చూశాను. ఎవరూ కనిపించలేదు. గాలికై ఉంటుంది అని లోపలికొచ్చి డోర్ వేస్తుండగా సడన్ గా అర్జున్ వచ్చాడు. నేనేదో అనుకుని భయపడి కళ్ళు మూసుకుని నిలబడ్డాను. అర్జున్, ఏ ప్రిన్సెస్ నేను అన్నాడు. అప్పుడు నేను కళ్ళు తెరిచి చూసి, మీరు ఈ టైంలో ఇక్కడ
ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంటూ గడగడా అడిగేశాను. తను నవ్వి పద అని లోపలికి తీసుకొచ్చి బెడ్ పై కూర్చోబెట్టాడు. ఆఫీస్ నుండి ఇలాగే వచ్చేశాడు. తను నా చేతులు పట్టుకొని సారీరా, బర్త్డే రోజు నిన్ను కలవలేదు, మాట్లాడలేదు అన్నాడు. చూసావుగా, అందరూ అసలు వదలడం లేదు, నువ్వెంత ఫీల్ అయ్యావో అని నా మనసు ఆగలేక నిన్ను చూడాలని వచ్చేసా అన్నాడు. నాకు తనలా రావడం హ్యాపీగా అనిపించింది. పర్లేదు, నేను అర్థం చేసుకోగలను, మీరేం ఫీల్ అవ్వకండి అన్నాను. తను హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్స్ రా అన్నాడు. సరే, ఏమైనా తిన్నారా అన్నాను. తను లేదు, మీటింగ్ కి చాలా టైం పట్టింది, నిన్ను చూడాలని అలాగే వచ్చేసాం. సరే, అక్కడ వాష్రూమ్ ఉంది, మీరు వెళ్లి ఫ్రెష్ అవ్వండి, నేను ఇప్పుడే వస్తా అని కిందికొచ్చి సౌండ్ అవ్వకుండా కిచెన్ లోకి వెళ్లి తన కోసం ఫుడ్ తీసుకుని పైకి వెళ్లాను. అప్పటికే తను ఫ్రెష్ అయి ఉన్నాడు. నేను వెళ్లి డోర్ వేసి తినండి అని ప్లేట్ ఇచ్చాను. తను తీసుకుని తినడం స్టార్ట్ చేశారు. తను తింటుంటే నేను తననే చూస్తున్నా. ఎంత అందంగా ఉన్నాడు, తను నావాడు అనుకోగానే తెలియని సంతోషం వస్తుంది. తను తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని నా దగ్గరికి వచ్చాడు. థ్యాంక్స్ రా, నా కడుపు నింపేశావు అన్నాడు. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు అన్నాను నేను. సరే, ఇంకా మీరు వెళ్ళండి, లేట్ అవుతుంది, ఇంట్లో అందరూ కంగారు పడతారు అన్నాను. తను నా దగ్గరగా వస్తూ అప్పుడైనా వచ్చి కొద్దిసేపు కూడా కాలేదని ఇంకా దగ్గరికి వచ్చాడు. నేను వెనక్కి వెళ్తూ గోడ రాగానే ఆగిపోయాను. ఎందుకింత దగ్గరగా వస్తున్నారు అన్నాను టెన్షన్తో. తను నవ్వుతూ నువ్వు నాకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదు కదా, అది తీసుకుందామని అన్నాడు. నేను ఆలోచిస్తూ ఆ రోజు ఇచ్చాం కదా, ఇంకా గిఫ్ట్ ఏంటి అన్నాను. ఇంతలో తను నా నడుము మీద చెయ్యేసి దగ్గరగా లాక్కొని నా పెదాలపై ముద్దు పెట్టేశాడు. ఇది ఊహించని నేను ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అలా ఉండిపోయాను. నన్ను గమనించి తను ముద్దు పెట్టడం ఆపి నన్ను చూస్తున్నాడు. నాకు తనని చూడాలంటే చాలా సిగ్గుగా అనిపించింది. తను నా చెవిలో బర్త్డే గిఫ్ట్ చాలా బాగుంది అన్నాడు. అలా కొద్దిసేపు ఉండి వదల్లేక నేను బలవంతంగా పంపిస్తే వెళ్లడానికి సిద్ధమయ్యాడు. బాల్కనీలోకి రాగానే మళ్ళీ ప్లీజ్ ఇంకో గిఫ్ట్ తీసుకోనా, చాలా ఎనర్జీ వస్తుంది కిందకి దిగడానికి అన్నాడు. నేనేదో అనేలోపు మళ్ళీ ముద్దు పెట్టేశాడు. నేను తేరుకొని చూసేసరికి తను కార్ దగ్గరుండి బాయ్ చెప్పాడు. నేను నవ్వుతూ జాగ్రత్త అని చెప్పాను. సరే అని కార్ స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు. నేను అర్జున్ చేసిన పనులు తలుచుకొని సిగ్గుపడుతూ పడుకుండిపోయాను. సూర్యుడు వచ్చేశాడు. ఉదయం అయ్యింది. నేను ఆఫీస్కి లీవ్ పెట్టాను. అందరం రెడీ అయ్యాం. మా నాన్న ఆఫీస్కి వెళ్లారు. నేను అమ్మ స్కూటీలో మా అత్తగారు చెప్పిన మాల్కి వెళ్ళాం. మేం వెళ్ళాక ఒక అరగంటకి వాళ్ళు వచ్చారు. మా అత్త రాజేశ్వరి గారు ఇంకా ఎవరో ఇద్దరు ఆడవాళ్లు వచ్చారు. మా అత్త వారిని తన ఫ్రెండ్స్ గా పరిచయం చేసింది. తర్వాత అందరం షాపింగ్ స్టార్ట్ చేశాం. మా అత్తగారు ఫస్ట్ నాకు డ్రెస్సెస్ చూశారు. ఉన్నాయి అన్నా కూడా వినలేదు. తర్వాత మా అమ్మకు తీశారు. అమ్మ చాలా సింపుల్ వే కట్టుకుంటుంది, కానీ మా అత్తగారు చాలా గ్రాండ్ గా కాస్ట్లీవి తీశారు. మా అమ్మ పెళ్లి టైంకి తీసుకుంటాను అన్న కూడా వినలేదు. వాళ్ళు కూడా వాళ్ళ షాపింగ్ చేసుకున్నారు. షాపింగ్ అయ్యేసరికి 3 అయిపోయింది. వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి నేను మా పెద్దత్తగారు బిల్లింగ్ దగ్గరికి వెళ్ళాం. ఆమె నన్ను పిలిచింది. ఒక పక్క మా అమ్మ ఎంత బిల్ అయింది అని టెన్షన్ పడుతుంది. ఇద్దరం బిల్ వేయించాం. మా పెద్దత్త ఇదిగో మీ బిల్ అని ఇచ్చింది. నేనేమనలేక తీసుకొని చూసి షాక్ అయ్యాను. 80,000. ఇంకా ఏం మాట్లాడకుండా నా కార్డు ఇచ్చాను. ఎందుకైనా మంచిదని మా నాన్న ఆయన కార్డు కూడా ఇచ్చాడు. బిల్ పే చేసి అందరం బయటికి వచ్చాం. నాకు ఆ బిల్ చూసినప్పటి నుండి షాక్ గానే ఉంది. మా అమ్మకి తెలిస్తే షాక్ తో పడిపోతుంది అని చెప్పలేదు. నేనింకా వెళ్దాం అత్తయ్య, నాన్న వస్తారు అన్నాను. ఇంకా ఏమైనా షాపింగ్ ఉంటుందో అని భయపడి. కానీ మా పెద్దత్త రాక మొదటిసారి అందరం కలిసొచ్చాం. ఏదైనా రెస్టారెంట్కి వెళ్లి భోజనం చేద్దామంది. మేం వద్దు అన్నా వినలేదు. సరే అని వెళ్ళాం. ఆ రెస్టారెంట్ చూసి నాకు కళ్ళు తిరిగాయి. మాలాంటి వాళ్ళు అక్కడ కనీసం కాఫీ కూడా తాగలేమనిపించింది. వెళ్లి కూర్చున్నాం. వాళ్లే ఆర్డర్ ఇచ్చారు. మాకు కూడా వాళ్లే ఇచ్చారు. నాకు లోపల భయంగా ఉన్నా పైకి నవ్వుతూ మాట్లాడుతున్నా. ఇంతలో మా పెద్దత్త నేను భయపడ్డట్టే ఒక బాంబ్ పేల్చింది. మాతో మొదటిసారి వచ్చారు కాబట్టి ఈ రోజు బిల్ మా ఐశ్వర్య వాళ్లే కడతారు అన్నది. తన ఫ్రెండ్స్ అవును ఎందుకు కట్టరు, తప్పకుండా కడతారు, ఎందుకంటే వియంకులు ఆ మాత్రం కట్టలేరా ఏంటి అంది. ఇంకొక ఆమె మా అత్తతో బోనా మీ వియ్యంకురాల్ని కూడా మన క్లబ్ కి పార్టీకి తీసుకురా, తనకు కూడా అలవాటవుతుంది అని మా వైపు తిరిగి మేము పార్టీలో చాలా ఎంజాయ్ చేస్తాం, గేమ్స్ ఆడతాం, ఓన్లీ ఆడవాళ్లే ఉంటాం,
బోనా ఈసారి తీసుకురా అంది. మా అత్త సరే అంది. అలా మాట్లాడుకుంటూ వాళ్ళు కడుపు నిండా తిన్నారు. నాకు అమ్మకు ఎంత బిల్ అవుతుందో అన్న టెన్షన్ లో తినాలనిపించలేదు. చివరికి బిల్ వచ్చేసింది. నాకు మళ్ళీ షాక్. 20,000 సైలెంట్ గా నాన్న కార్డులో పే చేసి వచ్చేసాం. ఇంకా ఇంటికి వెళ్దామన్నారు. నాకు అమ్మయ్య అనిపించింది. వాళ్ళు వెళ్ళగానే స్కూటీ స్టార్ట్ చేసుకుని మేము వెళ్లిపోయాము. ఇంటికి వెళ్ళగానే ముందమ్మ నన్ను పట్టుకొని ఎంత అయింది బిల్ అని అడిగింది. ఇదే నేను ఎక్స్పెక్ట్ చేశాను. అందుకే అంతా కలిపి 20,000 అయిందమ్మా, మిగతాది మా అత్తమ్మగారు కట్టారు అని చెప్పాను. నిజమే కదా అంది. నిజమమ్మా అన్నాను. ఇంతలో నాన్న వచ్చారు. అందరం టీ తాగం. అమ్మ రాత్రి వంట చేయడంలో మునిగిపోయింది. నేను నాన్న టెర్రస్ మీదకెళ్లి కూర్చున్నాం. నేను మార్నింగ్ నుండి జరిగింది చెప్పాను. నాన్న లైట్ తీసుకొని పోనీలేమ్మా మీకోసమే కదా అన్నాడు. కానీ నాన్న ఎంగేజ్మెంట్ మిగతా షాపింగ్ కి సగం అయిపోయింది. ఇంకా మ్యారేజ్ పనులే మొదలు కాలేదు. మరి డబ్బెలా నానా అన్నాను. ఆయన ఏం కాదులేరా, నేను మొన్న నా ఫ్రెండ్స్ తో స్టార్ట్ చేసిన బిజినెస్ లో బాగా లాభాలు వస్తున్నాయని నా ఫ్రెండ్స్ చెప్పారు. సో ఆ డబ్బు వస్తుందిగా, నీ పెళ్లి టైంకి ఇంకా కొంచెం వస్తుంది. అంతా నీ పెళ్లికి సరిపోతుందిరా అన్నాడు. సరే నానా అన్నాను. ఇంతలో అమ్మ పిలవడంతో కిందికెళ్లి తిని పడుకున్నాం. నాకు మాత్రం నిద్ర రావడం లేదు. మా అత్తగారు కావాలని అలా షాపింగ్ చేయించారు మాతో అనిపిస్తుంది. బలవంతంగా షాపింగ్ చేయించినట్టు ఉంది ఈ రోజు. ఇంకా నేను చూసుకుంటూ ఉన్నాను కాబట్టి ఆ మాత్రం బిల్ అయింది. లేకపోతే వాళ్ళ సెలెక్షన్ కి ఎంత బిల్ అయ్యేదో ఆలోచించడానికి అవ్వడం లేదు. అయినా ఎప్పుడు మా అత్తగారే నా కోసం బట్టలు కొని పంపేవారు. కానీ ఈ రోజు సరిగ్గా మాట్లాడలేదు, సెలెక్ట్ చేయలేదు. ఎందుకో అర్థం కాలేదు. ఇక్కడ రాజేశ్వరి గారు చూసావా బోనా, నేను చెప్తే నువ్వు నమ్మలేదు. వాళ్ళు ఆ మాత్రం షాపింగ్కే కళ్ళు తేలేశారు. ఇలాంటి వాళ్ళు మన అర్జున్ని ఏం చూసుకుంటారు? బిల్లు కడతావని వాళ్ళు నిమ్మలంగా ఉన్నారు. నేను మీరే కట్టండి అనేసరికి చూడాలి వాళ్ళ మొహం. కక్కలేక మింగలేక వెళ్లి కట్టింది ఆ అమ్మాయి అంది. బోనగారికి ఆమె చెప్పింది నిజమే అనిపించింది. అవునక్క, నేనేం ఆలోచించకుండా అర్జున్కి అన్యాయం చేయబోయాను. నువ్వు చెప్పకపోతే నేను జీవితాంతం అందరి ముందు కవర్ చేసుకుంటూ ఉండాల్సి వచ్చేది. సరే ఇంకొదిలే, వాళ్లకు ఇలాంటివి ఇంకో 4 షాట్లు ఇస్తే చాలు. ఇంకా వాళ్లే మాకీ సంబంధం వద్దు అంటారు. నువ్వేం చేయాలంటే అని ఆమె తన ప్లాన్ చెప్పింది. మా అత్తగారు కూడా సరే అంది. ఇద్దరు నవ్వుకున్నారు. అది మొదలు ప్రతి 2-3 రోజులకి ఒకసారి పార్టీలని, ఫంక్షన్లని, షాపింగ్లని ఏదో ఒక రీజన్స్ చెప్పి మమ్మల్ని పిలవడం, మేము వాళ్ళకి తగ్గట్టు గిఫ్ట్ తీసుకెళ్లడం అయింది. అలా మా అకౌంట్ లో డబ్బు కూడా చాలానే కరిగిపోయింది. మా పరిస్థితి ఎలా అయిందంటే వాళ్ళ నుండి ఫోన్ అంటేనే భయం వేస్తుంది. ఇంట్లో ఎవ్వరం ప్రశాంతంగా తినక చాలా రోజులైంది. వద్దు అనలేము, ఎందుకంటే వాళ్ళంత ప్రేమగా రండి అంటారు. అది ఎలా ఉంటుందంటే ముందు నొయ్యి వెనుక గొయ్యి ఉంటుంది. ఒకరోజు మా అమ్మ మనసులో పెట్టుకోలేక అనసూయ ఆంటీతో చెప్పుకుందంట. మా పరిస్థితి తెలుసు కాబట్టి ఆ ఆంటీ మా అత్తగారిని అడిగేసింది. ఆవిడకి కోపం వచ్చి వెంటనే మా ఇంటికి కాల్ చేసి తిట్టేసింది. మీకు మా గురించి తెలియాలనే మిమ్మల్ని మా ప్రతి ఫంక్షన్ కి, షాపింగ్ కి, పార్టీలకు తీసుకెళ్లాం. అంతేకాని మీతో ఖర్చు పెట్టిస్తే కాని మేము ఉండలేక కాదు అని చెడామడా తిట్టేసింది. మా అమ్మ ఒకటే ఏడుపు, మా అత్తకి కోపం వచ్చింది అని. చివరికి నేను నాన్న నచ్చి చెప్తే కూలయింది. నాకైతే ఇవన్నీ అర్జున్కి చెప్పాలి అనిపించింది. కానీ మళ్ళీ మా అత్తగారికి తెలిస్తే ఏమంటారో అని నేనేం చెప్పలేదు. తను కాల్ చేసినప్పుడు మామూలుగా మాట్లాడుతున్నాను. నాకీ పెళ్లి వద్దు అనిపిస్తుంది, కానీ అర్జున్ని వదులుకోవాలి అన్న ఆలోచనే నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. అది నా స్వార్థమేమో మరి. ఎప్పుడు పెళ్లి గురించి ఆలోచించను నేను. అర్జున్ని చూడగానే తనే నా జీవితం అనిపించింది. అలాంటి వాణ్ణి వదిలేయడం అన్న మాట దగ్గరే నేను ఆగిపోతున్నా. మా కుటుంబం మొత్తం ఆలోచనలతో సతమతమవుతూ ఉన్నారు. ఈ మధ్యలో మళ్ళీ ఒక షాక్ తగిలింది. అది మా అత్తగారు మా నాన్నతో మీ ఇల్లు మామూలుగా ఉంది, మా అబ్బాయి వస్తే సౌకర్యంగా లేదు కాబట్టి ఒక ప్లాట్ తీసుకోండి అన్నదంట. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర బాగున్నాయి, కేవలం 50 లక్షలే, మీకింకా కొంచెం తగ్గించమని చెప్తాను అన్నదట. ఈ విషయం మాకు తెలియదు. నాన్నతో మాట్లాడడంతో ఆయన మేం కంగారు పడతామని చెప్పలేదు. నాకొక మాట చెప్తే నేను పెళ్లి వద్దు అంటానని నాన్న ఆలోచించి ఏం చెప్పలేదు. చెప్పినా కూడా మేం ముందు ముందు చాలా సమస్యలలో పడేవాళ్ళం కాదు. కానీ జరిగేదాన్ని ఎవ్వరూ మార్చలేరు కదా. అలా నాన్న తన మనసులోనే దాచుకొని ఆలోచించుకుంటున్నారు. ఆయన డల్ గా ఉండడం నేను గమనించినా ఆయనని అడిగితే ఏం లేదురా అని మాట దాటేశారు.
చెప్పారు. రోజులు అలా గడిచిపోతున్నాయి. నా పెళ్లి కన్నా ముందే మా బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోవచ్చింది. మా నాన్న ప్లాట్ గురించి ఆలోచిస్తూ మాకు చెప్పకుండా సతమతమవుతూ ఉన్నారు. పెళ్లి ముహూర్తాల గురించి మేము వాళ్ళని అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి దాటేసేవారు. ఇంకొక రోజు మా నాన్న వెళ్లి వాళ్ళని అడిగేశాడు. ఇప్పుడు ముహూర్తాలు బాగున్నాయంట, పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందామని. కానీ రాజేశ్వరి గారు, అయ్యో పెళ్ళెంతసేపు చెప్పండి, ముందు మీరు మా బోన చెప్పినట్టు ఒక మంచి ప్లాట్ తీసుకొని అన్ని రెడీ చేసుకోండి, అప్పుడు పెళ్లి గురించి తీరిగ్గా ఆలోచించచ్చు అందట. నాన్నకి ఏం చేయాలో అర్థం కాలేదు. తనలో తానే నలిగిపోతున్నారు. ఇప్పుడు ప్లాట్ కొంటే పెళ్లికి డబ్బెలా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఒక రోజు రాత్రి నేను నా రూమ్ లో పడుకున్నా. మళ్ళీ బాల్కనీలో సౌండ్ విని వచ్చి డోర్ తీసి చూసా. అర్జున్ ఆ రోజులాగే పైకెక్కి వచ్చాడు. నేను అర్జున్ మీరేంటి ఇప్పుడొచ్చారు అని టెన్షన్ పడుతూ అడిగాను. కాలనీలో ఎవరైనా చూస్తారేమో అని చుట్టూ చూశాను. అర్జున్ లోపలికొచ్చి ఏం కాదులే నేనే కదరా అని లోపలికొచ్చాడు. ఇంత లేట్ అయింది కదా, మీరు వెళ్ళలేదా ఇంటికి అని అడిగాను. వెళ్ళాను, వెళ్ళి ఫ్రెష్ అయి అందరూ పడుకున్నాక నీ దగ్గరికి వచ్చేశాను అన్నాడు. నేను నిలబడి ఉంటే నన్ను లాగి తన పక్కన కూర్చోబెట్టుకుని నా చేతులు పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. మళ్ళీ తనే నా ఒడిలో పడుకొని నీకొక విషయం చెప్పాలని వచ్చాను అన్నాడు. నేను తన తల మీద చెయ్యి పెట్టి చెప్పండి అన్నాను. నేను రేపు బిజినెస్ పని మీద యుఎస్ వెళ్తున్నాను, ఒక 20 days అక్కడే ఉంటాను అన్నాడు. అది వినగానే నాకు చాలా బాధగా అనిపించింది. నీకు బాధగా ఉందని నాకు తెలుసురా, కానీ ఈ 20 days వెళ్ళొచ్చాక ప్రామిస్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా నీతోనే, ఓకేనా అన్నాడు నన్ను ఓదారుస్తూ. నేను నవ్వి ఓకే అన్నాను. అంత డల్ గా చెప్తే నాకు వెళ్ళాలి అనిపించదు. ఇది చాలా ఇంపార్టెంట్, లేకపోతే నేను వెళ్లేవాణ్ణి కాదు. అలా ఏం లేదు, మీరు సడన్ గా చెప్పేసరికి బాధ అనిపించింది అంతే అన్నాను. మీరు క్షేమంగా వెళ్లి జాగ్రత్తగా రండి, నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నాను. థ్యాంక్స్ రా అని. సరే నీకేం తేవాలక్కడ, మీ ఇష్టం, మీకేది నచ్చితే అదే తీసుకురండి. తను లేచి కూర్చొని సరే మరి నాకిప్పుడు ఏం గిఫ్ట్ ఇస్తావు, నేను చాలా రోజులు నీకు దూరంగా వెళ్తున్నాను కదా నీ గుర్తుగా అన్నాడు. అయ్యో ముందు తెలుసుంటే ఏదో ఒక గిఫ్ట్ తెచ్చేదాన్ని అన్నాను. అర్జున్ నవ్వి నేను అడిగింది ఆ గిఫ్ట్ కాదని నాకు ముద్దు పెట్టాడు. తను అలా సడన్ గా చేసేసరికి నాకు రియాక్ట్ అయ్యే టైం కూడా దొరకలేదు. కానీ నేను కూడా తనకి సహకరించా. బహుశా తను చాలా రోజులు దూరంగా ఉండబోతున్నందుకేమో. నాకు తనని చూడాలంటే కొత్తగా ఇబ్బందిగా ఉంది. అలా కొద్దిసేపు ఉన్నారు. ఇంకా తను వెళ్తాను అని లేచాడు. తనొచ్చి కొద్దిసేపే అనిపిస్తుంది కానీ తనొచ్చి 4 గంటలు గడిచింది. సరే అన్నాను నేను. తను బయలుదేరాడు. నాకు తను వెళ్తుంటే బాధగా ఉంది కానీ తప్పదు కాబట్టి నవ్వుతూ బాయ్ చెప్పాను. తను 2 అడుగులు వేసి మరి ఫాస్ట్ గా వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. నిన్నిప్పుడు వదిలి వెళ్లాలని లేదురా, ఎందుకో నిన్ను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది అన్నాడు. నేను కూడా హగ్ చేసుకున్నాను. నేను యుఎస్ నుండి రాగానే ముందు చేసే పని నిన్ను పెళ్లి చేసుకోవడమే, అస్సలు ఆలస్యం చేయను బంగారు అన్నాడు. నీకేమైనా అవసరమైతే అనుజెల్ తీసుకో సరేనా అన్నాడు. సరే ఇంకా బయలుదేరండి, రేపటికి అన్ని రెడీ చేసుకోవాలి కదా అన్నాను. సరే అని నన్ను వదలలేక వెళ్ళాడు. నాకు కూడా ఈ దూరం శాశ్వతంగా అవుతుందేమో అని మనసులో ఆలోచించినా ఏం కాదు అని ధైర్యం చెప్పుకొని తనకి బాయ్ చెప్పాను. తను వెళ్ళాక చాలాసేపు తన గురించే ఆలోచిస్తూ పడుకున్నాను. అలా తను యుఎస్ వెళ్ళాడు. వెళ్లి 3 రోజులైంది. రోజు వీలు కుదిరినప్పుడు వీడియో కాల్లో మాట్లాడుతూనే ఉన్నాడు. అప్పుడే అనుకోని సమస్యలు మాకు ఎదురయ్యాయి. నేను రోజులాగే ఆఫీస్కి రెడీ అయి ఆఫీస్కి వెళ్ళాను. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో నా ఫ్రెండ్స్ తో కూర్చొని భోజనం చేస్తున్నా. నా ఫోన్ మోగింది. లిఫ్ట్ చేసి వాళ్ళు చెప్పింది విన్న నాకు తర్వాత మాటలు ఏం వినపడలేదు. ఫోన్ పడేసి అలాగే ఉండిపోయాను. అది చూసి నా ఫ్రెండ్స్ కంగారుగా నా ఫోన్ తీసుకుని విషయం అడిగారు. అసలు విషయం ఏంటి అంటే మా నాన్నకి పెద్ద యాక్సిడెంట్ అయింది. ఎవరో హాస్పిటల్లో చేర్పించారు. నా ఫ్రెండ్స్ నన్ను కదిపి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. నేను యాంత్రికంగా ఉన్న నా మనసులో ఏవేవో ఆలోచనలు. హాస్పిటల్కి వెళ్ళాం. మా నాన్న ఐసీయూలో ఉన్నారు. మేం వెళ్లి చూసాం. ఒంటి నిండా గాయాలతో ఉన్నారు. ట్రీట్మెంట్ జరుగుతుంది. అలా నాన్నని చూడగానే గట్టిగా ఏడ్చేశాను. అప్పుడు నాకు అమ్మ గుర్తొచ్చింది. అవును, అమ్మ ఎక్కడా, తనకి తెలిస్తే అస్సలు తట్టుకోలేదు అనుకుంటూ ఉన్నాను. నా ఫ్రెండ్ ఆనంద్ నేను తీసుకొస్తాను ఆంటీని, నువ్వు కంగారు పడకు అని చెప్పి వెళ్ళాడు. నాతో నా ఫ్రెండ్ అనుష, మధు, సుభాష్ ఉన్నారు. వాళ్ళు నాకేం కాదని ధైర్యం చెప్తున్నారు. 1 గంట తర్వాత డాక్టర్ బయటికి వచ్చారు. నేను ఆయనని అడిగాను, ఎలా ఉంది డాక్టర్ మా నాన్నకి అన్నాను. ఇంతలో మా నాన్న ఫ్రెండ్స్ కూడా వచ్చారు. డాక్టర్ ప్రాణానికి ఏం భయం లేదు కానీ గాయాలు బలంగా తగలడం వల్ల
వల్ల ఆయన స్పృహలో లేరు. ఆయన ఒక కాలు కూడా బాగా డ్యామేజ్ అయింది. ఆయన ముందులా నడవలేరు. ఇంకో ముఖ్యమైన విషయం, ఆయన ఏదో విషయంపై బాగా స్ట్రెస్ అవుతున్నారు. ఆయన ఇలాగే స్ట్రెస్ ఫీల్ అయితే కోలుకోవడం కష్టం అన్నాడు. ఇంతలో అమ్మొచ్చింది. నేను ధైర్యం తెచ్చుకొని తనకి నిదానంగా పరిస్థితి చెప్పాను. అప్పటికే అమ్మ హడలిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే డాక్టర్ వచ్చి చెక్ చేసి ఇంజెక్షన్ వేసి తనకు స్ట్రెస్ అయ్యే విషయాలు చెప్పొద్దు అన్నారు. అటమ్మ ఇటు నాన్న ఇద్దరిని చూస్తూ నాకేం చేయాలో తెలియలేదు. అలాగే చైర్లో కూలపడ్డాను. అప్పుడు మా నాన్న ఫ్రెండ్ వచ్చాడు. నేను ఆయనను పట్టుకొని, అంకుల్ ఎందుకు ఇలా జరిగింది, నాన్న అంతగా స్ట్రెస్ అయ్యేలా ఏం జరిగింది అన్నాను. అంకుల్ చెప్పారు, మేం పెట్టిన బిజినెస్ లో వచ్చిన లాభాలతో మాతో పాటు ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి రాత్రికి రాత్రి అంత డబ్బు తీసుకొని పారిపోయారు. ఇప్పుడు మేము ముగ్గురం లాస్ అయ్యాం. అయితే ఎవ్వరికి ఏం డబ్బు కట్టేది లేదు. కానీ మీ నాన్న నీ పెళ్లికి మీ అత్తగారు చెప్పిన ప్లాట్ కి ఆ డబ్బు ఉంటుందని అనుకున్నాడు. కానీ సడన్ గా ఇలా జరిగేసరికి దీని గురించి ఆలోచిస్తూ ఎదురుగా వచ్చే లారీని చూసుకోలేదు అని చెప్పారు. అంతా విని నేను షాక్ గా అనిపించింది. మా అత్తగారు ప్లాట్ అడగడం ఏంటి అంకుల్ అన్నాను. అప్పుడు ఆయన జరిగింది మొత్తం చెప్పారు. అది విని నేను బొమ్మలా ఉండిపోయాను. డాక్టర్ నాన్నకి స్పృహ రావడానికి ఇంకా ఒక రోజు పడుతుందని చెప్పారు. ట్రీట్మెంట్ కి చాలా డబ్బులు అవసరమని కూడా చెప్పారు. ఇప్పటికే నా అకౌంట్ మా నాన్న అకౌంట్ లో ఉన్న కొంత మొత్తం వాడేశాను. తర్వాతకి ఎలా అడ్జస్ట్ చేయాలా అని ఆలోచించి నా పెళ్లికి చేయించిన నగలు తాకట్టు పెట్టించాను. ఇప్పటికీ పర్వాలేదు కానీ ముందుకు ఆలోచించాలి. ఆఫీస్కి 2 నెలలు లీవ్ అప్లై చేశాను. నా పరిస్థితి తెలిసి వాళ్ళు ఒప్పుకున్నారు. నాకు అర్జున్కి ఫోన్ చేసి మాట్లాడి తన ఓదార్పు పొందాలని ఉంది. కానీ తను నిన్నే చెప్పాడు ఒక 3 డేస్ బిజీగా ఉంటానని, ఫ్రీ అవగానే కాల్ చేస్తానని. అందుకే తనని డిస్టర్బ్ చేయాలని అనిపించలేదు. నా ఫ్రెండ్స్ ఇద్దరు ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు అనసూయ ఆంటీ, సీతారా అంకుల్ వచ్చారు. ఆంటీని చూడగానే నేను తనని పట్టుకొని ఏడ్చేశాను. ఆంటీ నన్ను ఓదార్చి మేం ఉన్నాం, నాన్నకి ఏం కాదని చెప్పింది. తనే మా అమ్మకు కూడా ధైర్యం చెప్పింది. మరుసటి రోజు నాన్నకి మెలకు వచ్చింది. మేం వెళ్లి చూసాం. నాన్న చాలా బాధపడుతున్నాడు. నేను తన చేయి తీసుకొని, నాన్న మీరు టెన్షన్ పడకండి, అంతా బాగుంది ప్లీజ్ అని నచ్చ చెప్పాను. నాన్నకైతే ధైర్యం చెప్పాను కానీ ముందేంటి అన్నది నాకు తెలియదు. అనసూయ ఆంటీ నాన్న యాక్సిడెంట్ గురించి మా అత్తగారికి చెప్పారు కానీ వాళ్ళు మా దగ్గరికి రాలేదు. అలా 2 రోజులకి నాన్నని డిశ్చార్జ్ చేశారు. కాల్ సెట్ అవ్వడానికి చాలా రోజులు టైం పడుతుంది. అప్పటి వరకు ఆయన బెడ్ మీద ఉండాల్సిందే అని చెప్పారు. ఆయన ట్రీట్మెంట్ కోసం ఇంకా డబ్బు లేకపోవడంతో మా ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాను. మా అవసరాలకి సరిపోయే ఇల్లు అక్కడికి దగ్గరలోనే చూసుకొని అందులోకి మారాము. నాకు నా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు. అనసూయ ఆంటీ వస్తూ పోతూ ఉన్నారు. ఆంటీ కూడా డబ్బు హెల్ప్ చేశారు. అర్జున్ నుండి కాల్ మెసేజ్ ఏం రాలేదు. అందుకే నేనే తనకి కాల్ చేశాను. తన పిఏ లిఫ్ట్ చేసి సార్ బిజీ అని చెప్పాడు. ఇంకా నేను మళ్ళీ కాల్ చేయలేదు. మా బంధువులు వచ్చి చూసి వెళ్తున్నారు. కొందరు జాలి చూపిస్తున్నారు, కొందరు పాపం పెళ్ళెలా అని, కొందరు అమ్మాయి అన్నీ ఎలా చూసుకుంటుంది అని వచ్చేదో ఒకటి అంటూనే ఉన్నారు. ఊరు నుండి మా అమ్మమ్మ తాతయ్య వచ్చారు. వాళ్ళని చూడగానే నాకు ప్రాణం లేచొచ్చింది. వాళ్ళిద్దరూ తీర్థయాత్రలకు వెళ్లారు. అందుకే నా ఎంగేజ్మెంట్కి కూడా లేరు. ఇప్పుడు విషయం తెలియగానే వచ్చేశారు. ఇద్దరు నాకు అమ్మకు ధైర్యం చెప్పారు. వాళ్ళు మా దగ్గరే ఉన్నారు. ఇలా ఉండగా ఒక రోజు మా అత్తగారు రాజేశ్వరి గారు మా ఇంటికి వచ్చారు. అడ్రస్ అనసూయ ఆంటీని కనుక్కొని వచ్చారంట. నేను మా అత్తగారిని చూడగానే వెంటనే పరుగున వెళ్లాను తన దగ్గరికి. కానీ రాజేశ్వరి ఆపింది. నాకు అర్థం కాలేదు. సరే అనుకొని రండి లోపలికి అన్నాను. మా పెద్దత్త వద్దులే అమ్మా ఇక్కడే కూర్చుంటామని అక్కడే చైర్ వేస్తే కూర్చుంది. ఇంట్లో నుండి అమ్మమ్మ తాతయ్య వచ్చారు. వారికి మా అత్తగారిని పరిచయం చేశాను. అన్ని పరిచయాలు అయ్యాక రాజేశ్వరి గారు, చూడండి ఈ సమయంలో ఇలా చెప్పడం కరెక్ట్ కాదు, కానీ తప్పదు, ఇంకా ఆలస్యం అవుతుంది అని మొదలుపెట్టింది. నాకామె అలా అనగానే ఏం వినాల్సి వస్తుందో అని భయపడ్డాను. ఆమె సూటిగా చెప్పేసింది, మీ పెళ్లి క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నామని. నేను ఊహించిందే జరిగింది. మా అమ్మమ్మ ఏంటండి నిశ్చితార్థం కూడా జరిగాక ఇప్పుడొద్దు అనుకోవడం ఏంటి అని. అందుకు ఆమె, మరి ఏం చేస్తామండి, మీ అల్లుడు అలా మంచంలో ఉన్నారు, ఎప్పుడు కోలుకుంటారో తెలియదు. ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే మా బంధువులు ఏమనుకుంటారు? అదే కాక ఈ ఇల్లు, ఈ వాతావరణం, ఇంకా మీ ఇబ్బందులలో మా వాడు ఏం సుఖపడతాడు? అదే కాక ఇప్పుడు ఈ అమ్మాయి జాబ్ చేస్తే కాని కుటుంబం గడవదు.
తను కూడా వెళ్లిపోతే మరి అల్లుడికి ఎవరు మర్యాదలేం చేస్తారు? కాళ్ళు కడిగి కన్యాదానం ఎవరు చేస్తారు? చూస్తూ చూస్తూ ఎలా చేసుకుంటారు? రేపు మీ బాధ్యత అంతా మావాడి మీదే కదా ఉంటుంది. అందుకే అవన్నీ మాకొద్దు, ఇప్పుడేం వద్దు అంటున్నా అన్నది మా అమ్మమ్మ. మరి మీ అబ్బాయి ఇందుకు ఒప్పుకుంటాడా అని అడిగింది. నేను కూడా అదే అనుకున్నాను. ఆవిడ మా అబ్బాయికి ఎలా చెప్పుకోవాలో మాకు తెలుసు, మేం చెప్తేనే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు. ఇప్పుడు మేం చెప్తే వద్దు అనుకుంటాడు అంది. అది వినగానే నా మనసు ముక్కలయింది. మా అత్తగారు ఏమైనా అంటారేమో అనుకున్నా కానీ ఆవిడ నిర్ణయం కూడా అదే అనిపించింది. ఇంకా మాటలు పెంచడం నాకు ఇష్టం లేదు. అందుకే సరే అండి, మీ ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి రద్దు చేద్దాం అన్నాను. మా అమ్మమ్మ ఏదో చెప్తుంటే వద్దు అని సైగ చేసి ఆపాను. ఆవిడ సరే అమ్మా, నువ్వు అర్థం చేసుకున్నావు, అయితే మా వాడు పెట్టిన రింగ్ తిరిగి ఇచ్చేయి, నీది కూడా మా వాడు రాగానే ఇచ్చేస్తాం. అలాగే నీకు మంచి సంబంధం కూడా చూస్తాంలే, డబ్బు కూడా సహాయం చేస్తామంది. నేను వద్దండి, ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, ఒకవేళ వస్తే మీకు చెప్పే చేసుకుంటాను అన్నాను. ఆవిడ సరే అని చెప్పి వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్ళగానే నేను నా రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకొని అంతవరకు ఆపుకున్న బాధని బయటికి తెచ్చేశాను. అలా ఎంతసేపు ఏడ్చానో నాకే తెలియదు. ఇంకా నా బాధ చూడలేక మా అమ్మమ్మ వచ్చి నన్ను ఓదార్చింది. ఊరుకో తల్లి, బాధపడకు, ఏం జరిగినా నీ మంచికే అనుకో, ఇప్పుడు నువ్వే ధైర్యంగా ఉండాలి. నువ్విలా బాధపడితే మీ నాన్న తన వల్లే అని ఇంకా బాధపడతాడు. ఆ సమయంలోనే కరెక్ట్ గా అర్జున్ కాల్ చేశాడు. అది చూసి నేను లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ మోగుతూనే ఉంది. అది చూసి మా అమ్మమ్మ ఎవరమ్మా అంది. అర్జున్ అన్నాను. మాట్లాడవా మరి అంది. వద్దమ్మమ్మా, ఇది ఇక్కడితో ఆగిపోని, ఇంకా నేను నా మనసులో ఆశలు పెంచుకోలేను అన్నాను. తను కూడా అదే సరైంది అని అనుకుంది. అర్జున్ని నా భర్తగా ఊహించుకున్నాను, తానే నా జీవితం అనుకున్నాను. కానీ ఆ ఆశని నిమిషంలో తూడ్చేశారు. కానీ నాకిప్పుడు అర్జున్ కంటే తనతో జీవితం పంచుకోవడం కంటే నా తల్లిదండ్రులను చూసుకోవడమే ముఖ్యం అనిపించింది. అర్జున్ నా జీవితంలోకి మొన్నే వచ్చాడు, వెళ్లిపోయాడు. కానీ నా తల్లిదండ్రుల బాధ్యత నా మీదే ఉంది. తనని మర్చిపోవడం కష్టమే కానీ తప్పదు అనుకొని బాధపడుతూ మా అమ్మమ్మ ఒడిలో నిద్రపోయాను. ఉదయం మెలకు వచ్చింది నాకు. నిన్న జరిగింది మొత్తం గుర్తొచ్చింది. అలాగే నేను చేయవలసిన పని కూడా గుర్తొచ్చింది. వెంటనే లేచి ఫ్రెష్ అయి మా అత్తగారు ఇచ్చిన గిఫ్ట్స్, ఎంగేజ్మెంట్ కి ఇచ్చిన నగలు, చీరలు, మధ్య మధ్యలో పంపిన గిఫ్ట్స్ అన్ని బ్యాగ్లో సర్దాను. మా అమ్మమ్మకు చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంట్లో ఆ టైంలో మా అత్తగారు, రాజేశ్వరి గారు తప్ప ఎవ్వరూ లేరు. నేను కూడా అలాంటి సమయం చూసుకొని వెళ్ళాను. ఇద్దరూ హాల్లో ఉన్నారు. నన్ను చూసి రాజేశ్వర్య అంది రాజేశ్వరి గారు. మా అత్తగారు ఎప్పటిలాగే మౌనంగా ఉన్నారు. నేను ఇదిగోండి మీరిచ్చిన కానుకలు మొత్తం తెచ్చాను. ఒక 2 చీరలు వాడుకున్నాను, అందుకే వాటి రేటు నాకు తెలియదు. అందుకే ఈ డబ్బులు 30,000 ఉన్నాయి. ఇంకా తక్కువ పడితే నా రింగ్ మీ అబ్బాయి దగ్గరే ఉంది కదా, అది ఉంచుకోండి. ఇంకా బ్యాలెన్స్ ఉంటే నాకు చెప్పండి, ఇచ్చేస్తాను అన్నాను. రాజేశ్వరి గారు, అయ్యో మేం పెళ్ళొద్దు అనుకున్నాం కానీ మేమిచ్చిన కానుకలు తిరిగివ్వమని అడిగామా? పెళ్లి కావాల్సిన అమ్మాయివి, నీ దగ్గరే పెట్టుకో, నీకే అవసరం పడతాయి. నీ డబ్బు కూడా నువ్వే తీసుకో, ఇప్పుడు అవసరం కదా నీకు అంది. వద్దండి, ఒకరి సొమ్ము ఊరికే తీసుకోను. ఇన్ని రోజులు ఒక బంధం ఉండడం వలన తీసుకున్నా, నిన్నటితో అది పోయింది. అందుకే ఏం వద్దు అన్నాను. ఇంకా వెళ్తాను అని లేచాను. అప్పుడు రాజేశ్వరి గారు, హా అమ్మాయి, అలాగే మా వాడితో ఫోన్లో మాట్లాడికింకా అంది. సరే అండి అన్నాను. నేను వెళ్తూ వెనక్కి తిరిగి, చూడండి అత్తయ్య, మీకు ఈ సంబంధం నచ్చకపోతే అప్పుడే చెప్పాల్సింది. అవన్నీ వదిలేసి మీ స్థాయికి తగని పనులు చేయకుండా ఉండాల్సింది. మీకు తెలుసు మా స్థాయి ఏంటో, అన్నీ తెలిసే పెళ్లి కొప్పుకున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నామంటే మీరే కారణం. కానీ మిమ్మల్ని ఏమనాలనుకోవడం లేదు. ఒక రకంగా మీరు నాకు మంచి చేశారు. పెళ్లికి ముందే మీరు వద్దని మంచి పని చేశారు. పెళ్లి తర్వాత ఇలా జరుగుంటే మీకు ఇవ్వడానికి మా నాన్నగారి దగ్గర ఏం మిగిలేది కాదు. భయపడకండి, మీ అబ్బాయితో ఏం చెప్పను, తనతో అసలు మాట్లాడను, నాది హామీ అని చెప్పి ఫాస్ట్ గా వచ్చేసాను. నేనక్కడి నుండి వచ్చాక అనసూయ అంటే వెళ్లారంట మా అత్తగారి దగ్గరికి. మా పెళ్లి క్యాన్సిల్ అయిన విషయం తెలిసి వెళ్లి అడిగారు, ఎందుకు వద్దు అనుకున్నారు అని. అప్పుడు కూడా రాజేశ్వరి గారే సమాధానం చెప్పారు. మా అత్తగారు ఏమీ మాట్లాడలేదు. ఆవిడ, చూడండి, మీరు ఈ పెళ్లి వద్దు అనుకుని మంచి పని చేశారనుకున్నారేమో కానీ ఒక మంచి మేలిమి బంగారం లాంటి అమ్మాయిని వద్దు అనుకున్నారు. అలాగే
తన మనసు బాధ పెట్టారు. నాకే కనుక కొడుకుంటే ఐశ్వర్య లాంటి అమ్మాయిని ఎదురు కట్నం ఇచ్చైనా పెళ్లి చేసేదాన్ని. అయినా భువనేశ్వరి, నువ్వు కూడా ఇలా ఆలోచిస్తావు అనుకోలేదు. నా స్నేహితురాలు కాబట్టి ఇంతకన్నా ఏం మాట్లాడలేకపోతున్నా అని చెప్పి వచ్చేశారంట. నేను ఆ రోజు నుంచి అన్ని విషయాల గురించి వదిలేసి కేవలం మా అమ్మ నాన్న గురించి చూసుకోవడం మొదలు పెట్టాను. నా లీవ్ అయిపోవడంతో నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అనసూయ అంటే మా నాన్నగారిని చూసుకోవడానికి ఒక నర్సుని పెట్టింది. వద్దు అన్నా వినలేదు. మీ ఈ రోజుకి నేను కూడా పరోక్షంగా కారణం. అందుకే కనీసం ఇలా అయినా నేను మీకు సహాయం చేసి ఆ తప్పు దిద్దుకుంటాను అంది. మా అమ్మకి నా పెళ్లి రద్దయిన విషయం తెలిసి బాధపడిన మా అమ్మమ్మ సర్ది చెప్పింది. అలా ఒక 10 రోజులు గడిచిపోయాయి. అర్జున్ నాన్నగారికి మా పెళ్లి రద్దు చేశారని తెలిసి మా మరిది ఇద్దరు మా అత్తమ్మ గారితో గొడవ పడ్డారు. అర్జున్ ఫోన్ చేస్తున్నాడు కానీ నేనేం రిప్లై ఇవ్వలేదు. అర్జున్ కూడా యుఎస్ నుండి పనవగానే వచ్చాడు. ఇంటికి రాగానే అనూజ్ మొత్తం విషయం చెప్పాడు అర్జున్కి. అర్జున్, నిజమా అమ్మా, నువ్వు పెళ్లి క్యాన్సిల్ చేశావా? భువనేశ్వరి ఏం మాట్లాడలేదు. అప్పుడు రాజేశ్వరి, అవునరా, నేనే క్యాన్సిల్ చేయమని చెప్పాను. అదే ఎందుకు? ఎందుకంటే మీ అమ్మ తొందరపడి మనకి సరిపోని వాళ్ళని ఎంపిక చేసింది. అది తప్పు అని వాళ్ళ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేసి నీకు అన్యాయం చేయకూడదని నేను ఈ పెళ్లిని ఆపేశాను. తనని పెళ్లి చేసుకొని నువ్వేం సుఖపడతావు? వాళ్ళు నీకేం మర్యాదలు చేయలేరు. అందుకే అన్నీ ఆలోచించే ఈ పెళ్లి క్యాన్సిల్ చేశాను. అర్జున్కి కోపం వచ్చింది. చూడు పెద్దమ్మా, నువ్వు నన్ను పెంచి పెద్ద చేశావు. నేను కాదనను. నువ్వేం చేసినా నా మంచికే అని నాకు తెలుసు. కానీ నేను ఈ విషయంలో మాత్రం ఊరికే ఉండలేను. ఎందుకంటే నేను ఐశ్వర్యని నా భార్యగా తనని చూడగానే ఫిక్స్ అయ్యాను. తనే నా జీవితం అనుకున్నాను. తన విషయంలో నా నిర్ణయం మారదు. కానీ ఆ అమ్మాయి కూడా ఈ పెళ్లి వద్దు అని ఒప్పుకుంది. తను ఏ పరిస్థితిలో ఒప్పుకున్నా నేను తననే పెళ్లి చేసుకుంటా. తను ఒప్పుకోకపోయినా ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటాను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే. చూడు అర్జున్, ఆ అమ్మాయి కన్నా బెటర్ అమ్మాయిని, నీకు సరిపోయే అమ్మాయిని నేను నీకు సెలెక్ట్ చేస్తాను. ప్లీజ్ పెద్దమ్మా, ఇంతకు మించి నన్ను ఈ విషయంలో ఫోర్స్ చేయకు అని నేను తనని తప్ప ఎవ్వరినీ చేసుకోనని చెప్పాను. తర్వాత రోజు తను సాయంత్రం మా ఆఫీస్ టైం అయిపోయే సమయానికి నా కోసం బయట కారులో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను తనని ముందే గమనించి ఫేస్ కి స్కార్ఫ్ కట్టుకొని తనకి కనిపించకుండా బస్ ఎక్కి వచ్చేశాను. తను చాలాసేపు వెయిట్ చేసి వెళ్లిపోయాడు. నెక్స్ట్ డే మా ఆఫీస్ కి వేరే వాళ్ళని పంపి అడిగించాడు. తను అందరిలాగా ఓపెన్ గా రాలేడు కదా, ఎందుకంటే తను పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి. నేను ముందే చెప్పడం వల్ల మా మేనేజర్, నా ఫ్రెండ్స్ నేనక్కడ జాబ్ మానేశానని చెప్పారు. అయినా కూడా అర్జున్ నన్ను కలవాలని ట్రై చేస్తూనే ఉన్నాడు. అలా 4 డేస్ చూసి ఇక అనసూయ ఆంటీ దగ్గర మా ఇంటి అడ్రస్ తీసుకొని మా ఇంటికి వెళ్ళాడు. నేను మా నాన్న ట్రీట్మెంట్ కోసం మా ఊర్లో పొలం అమ్మి వచ్చిన డబ్బు తీసుకురావడం కోసం బ్యాంకుకు వెళ్ళాను. నా బైక్ అమ్మేయడం వల్ల నేను సిటీ బస్లోనే వెళ్తున్నాను. ఆ రోజు కూడా అలాగే వెళ్లి బాగా ఎండగా ఉండడంతో అలసిపోయి ఇంటికొచ్చాను. తను రూమ్ లో మా నాన్న దగ్గర కూర్చొని ఆయన ఆరోగ్యం గురించి మా అమ్మతో మాట్లాడుతున్నాడు. నేను వెళ్లి కళ్ళు తిరుగుతుంటే చైర్లో కూర్చొని, అమ్మమ్మ కొన్ని వాటర్ తీసుకురా అన్నాను. తను తెచ్చిచ్చి నా మొహం తన కొంగుతో తూడుస్తూ, ఎందుకు తల్లి ఇంత అలసిపోవడం, ఆటోలో వెళ్లి రావచ్చు కదా, చూడు ఎలా అయిపోయింది మొహం, ఉండు చల్లగా మజ్జిగ తెస్తా అని ఫ్యాన్స్ ఫుల్ స్పీడ్ గా పెట్టి వెళ్ళింది. చల్లగా గాలొస్తుంటే నేను అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను. అర్జున్ మా అమ్మమ్మ చేతిలో గ్లాస్ తీసుకుని సైలెంట్ గా వచ్చి నా ముందు నిలబడ్డాడు. నేను మా అమ్మమ్మ అనుకొని కళ్ళు తెరిచి చూసేసరికి అర్జున్ ఉన్నాడు. నేను వెంటనే లేచి నిలబడ్డాను కంగారుగా. ఏంటి ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని చూస్తున్నావా అన్నాడు. నేను తడబడుతూ, నేనెందుకు తప్పించుకుంటూ ఉంటాను, ఎందుకంటే నాకు నువ్వు సమాధానం చెప్పాలి కాబట్టి. నేనింకా ఏం మాట్లాడలేదు. తనే మా అమ్మమ్మతో, అమ్మమ్మ గారు నేను ఐశ్వర్యని బయటికి తీసుకెళ్తున్నా, నేనే తెచ్చి వదిలేస్తాను అని చెప్పి పద అన్నాడు నాతో. నేను ఎక్కడికి రాను, ఏం సమాధానం చెప్పను. మీకు ఏ సమాధానం కావాలన్నా మీ ఇంట్లోనే దొరుకుతుంది, అక్కడే అడగండి అన్నాను. ముందు నువ్వు పద అని నన్ను నా చెయ్యి పట్టుకుని లాక్కెళ్లాడు. కార్లో కూర్చోబెట్టి లాక్ చేసి స్టార్ట్ చేశాడు. ఆ రోజు మేము ఫస్ట్ వెళ్లిన ప్లేస్ కి తీసుకెళ్లాడు. నేను, ప్లీజ్ అర్జున్, ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు కాబట్టి నన్ను వెళ్ళనివ్వు అని అడుగుతున్నాను. తను ఏం మాట్లాడడం లేదు, సైలెంట్ గా ఉన్నాడు.
నాకు మనసులో భయంగా ఉంది. ఎందుకంటే తను కన్విన్స్ చేస్తే నేను తన మాట విని మళ్ళీ నా పెళ్లి గురించి ఆశలు పెంచుకుంటానేమో అనిపిస్తుంది. అందుకే భయం వేస్తుంది. ఆ ప్లేస్ వచ్చాక ఇద్దరం దిగాము. తను నా చేయి పట్టుకుని తీసుకొచ్చాడు. నేను నా చేతిని వెనక్కి తీసుకుని నేనింకా ఏం పారిపోను, వదులు అని విడిపించుకొని నడుస్తున్నాను. తను మళ్ళీ అంతే ఫాస్ట్ గా నా చేయి పట్టుకుని వదలడానికి కాదు పట్టుకుంది అన్నాడు. నన్ను తీసుకెళ్లి ఒక ప్లేస్ లో కూర్చోబెట్టాడు. అక్కడ అప్పటికే ఒక అతను ఉన్నాడు. అతను అన్ని రెడీ సార్ అన్నాడు. సరే నువ్వు వెళ్ళు అన్నాడు అర్జున్. తను వెళ్లిపోయాడు. అర్జున్ నన్ను చూసి ప్లేట్ లో ఫుడ్ పెట్టి తిను అని ఇచ్చాడు. నేను నాకొద్దు, ఆకలిగా లేదు, మీరేం మాట్లాడాలో చెప్తే మాట్లాడి వెళ్తాను అన్నాను. ముందు ఏం మాట్లాడకుండా తిను, ఎలా అయ్యావు చూడు, కళ్ళు కూడా లోపలికి వెళ్లిపోయాయి. నువ్వు తినకపోతే ఇక్కడే నిన్ను వదిలి వెళ్లిపోతాను. ఇక్కడ నువ్వు రావడానికి ఏం దొరకో చెప్తున్నా అన్నాడు బెదిరింపుగా. నేను తినకుండా చూస్తూ ఉంటే తనే ముద్ద తెచ్చి నా నోటి దగ్గర పెట్టి తిను, ఏం ఆలోచించకుండా అన్నాడు. నేను మనసులో తినేసి ఏం మాట్లాడాలో మాట్లాడి వెళ్లిపోతే ఇంకా నన్ను డిస్టర్బ్ చేయడు అని నోరు తెరిచాను. తను తినిపిస్తుంటే నాకు లోపల సంతోషంగా ఉన్నా, పైకి సీరియస్ గా ఉన్నాను. తను మొత్తం తినిపించి మళ్ళీ జ్యూస్ ఇచ్చాడు. వద్దు అంటే మళ్ళీ బలవంతంగా తాగించాడు. నేనింకా తిన్నాను కదా, ఇప్పుడు చెప్పండి అన్నాను. పెళ్లి ఎందుకు వద్దన్నావు? మీ ఇంట్లో వాళ్ళు కారణం చెప్పే ఉంటారు కదా. నేను నీ గురించి అడుగుతున్నాను, నువ్వెందుకు ఒప్పుకున్నావు? మాది మీకు తగ్గ స్థాయి కాదు అని ఆలస్యంగా తెలిసింది, అందుకే వద్దు అన్నాను. నేను నిన్ను స్థాయి చూసి ఇష్టపడ్డాను అనుకున్నావా? మీరెలా చూసి ఇష్టపడ్డా మేమైతే మీకు తగిన వాళ్ళం కాదు. అందుకే ఇది ఇక్కడితో ఆపేసి మీకు అన్ని విధాలా సరిపోయే అమ్మాయిని పెళ్లి చేసుకోండి. మరి నువ్వేం చేస్తావు? నేను నవ్వి నేను కూడా పెళ్లి చేసుకుంటాను. నాకు మా స్థాయికి తగ్గవారు ఎవరో ఒకరు దొరుకుతారు కదా. మీరొద్దు అన్నారని అలాగే ఉండిపోతానా ఏంటి చెప్పండి? అంటే నన్ను మర్చిపోతావా? కాలమే అన్ని గాయాలని మరిపిస్తుంది. ఒక్కటిస్తాను అలా మాట్లాడితే. నేను పెళ్ళంటూ చేసుకుంటే అది నిన్నే, నిన్ను కాదని ఎవ్వరినీ చేసుకోను. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే. ఆ మాట నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. చూడండి, నాకు మీరెంత ముఖ్యమో మీ ఇంట్లో వాళ్ళ అంగీకారం కూడా అంతే ముఖ్యం. వారి ఇష్టం లేకుండా నేను ఈ పెళ్లి చేసుకోను. నా దగ్గరికి వచ్చి నా భుజాలు పట్టుకొని, చూడు బంగారు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్నెంతో ప్రేమించాను, నా జీవితం మొత్తం నీతో ఊహించుకున్నాను. నేను ఒక్కసారి నాది అనుకుంటే దాన్ని ఎప్పటికీ వదలను, నిన్ను కూడా వదలను. నువ్వు కూడా నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి. నువ్వు నా దానివి, నాకు మాత్రమే సొంతం. నేను నీకు చెప్పాల్సింది చెప్పాను. ఇంకా మీరిలా మాట్లాడితే నేనేం చెప్పలేను. ఇప్పుడు నేను నా గురించి ఆలోచించే పరిస్థితిలో లేను. నా ఆలోచన అంతా నా కుటుంబం గురించే. చూడు ఐశ్వర్య, నీకు అంకుల్ గురించి బాధగా ఉంది, అది నాకు తెలుసు. నువ్వు దాని గురించి ఏం ఆలోచించకు. అంకుల్కి ఎంత ఖర్చైనా నేనే చూసుకుంటాను. అంకుల్కి మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం, సరేనా? ఇంకా నువ్వు ఏం ఆలోచించకు. నేను గట్టిగా నవ్వి, బాగుంది మీరు చెప్పేది, మీరే బాధ పెట్టి మీరే మందిస్తామంటున్నారు. ప్లీజ్ అర్జున్, మమ్మల్ని ఇక్కడితో వదిలేయండి. ఇప్పటి వరకు మీరు చేసింది చాలు, ఇంకా పోగొట్టుకోవడానికి ఏం లేవు కాబట్టి నన్ను వదిలేయండి అన్నాను నేను కోపంగా. అర్జున్కి కోపం వచ్చి, ఏంటే చెప్తుంటే వదిలే అంటావంటూ గట్టిగా హక్కేసుకున్నాడు. నాకప్పటికే తన ప్రేమకి లొంగిపోతాను అని భయం వేస్తుంది. కానీ తనలా హక్ చేసుకునేసరికి నాకు కావలసిన ఓదార్పు దొరికింది అనిపించింది. తనని ఇంకా గట్టిగా పట్టుకుని ఏడవాలనిపిస్తుంది. నా బుద్ధి వద్దు అంటున్నా, నా మనసు తన కోగిలిలో నీ బాధ తీర్చుకో అంటుంది. కొద్దిసేపు అంతర్యుద్ధం తర్వాత నేను కూడా తనని హక్ చేసుకుని అంతవరకు గూడు కట్టుకుని ఉన్న బాధని బయట పెట్టేశాను. వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. తను నా వీపు నిమురుతూ నన్ను ఓదారుస్తున్నాడు. ప్లీజ్ ఇంకేడవకు, చాలింకా అంటూ ఓదారుస్తున్నాడు. తన ఓదార్పులో కొంచెం నా బాధకి ఊరట కలిగింది అనిపించింది. నేను అర్జున్ని హక్ చేసుకుని నా బాధ పోయే వరకు ఏడుస్తూనే ఉన్నాను. తను ఓదారుస్తూనే ఉన్నాడు. అలా ఎంతసేపు ఉన్నానో తెలియదు. తర్వాత తనని వదిలి సరిగ్గా నిల్చున్నాను. అర్జున్ నా మొహం తన చేతుల్లోకి తీసుకొని, ఇప్పుడు నీ అసలైన సమాధానం దొరికింది. ఆయన మనసులో ఇంత ప్రేమ బాధ పెట్టుకొని నన్నొద్దు అంటున్నావు కదా, అంటే నేను కూడా మా అమ్మ వాళ్ళు చెప్పగానే నిన్ను వద్దు అనుకుంటాను అని నువ్వు అనుకున్నావు కదా. నిన్ను నీ కుటుంబాన్ని చూడగానే నా కుటుంబం అనే నేను ఫీల్ అయ్యాను. అలాంటిది మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి ఎలా వెళ్లిపోతాను చెప్పు అని నా కన్నీళ్లు తుడిచి నా నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. నిజం చెప్పాలంటే ఎన్నో రోజుల నుండి మోస్తున్న నా గుండె బరువు అర్జున్ పోగొట్టాడు. తన ప్రేమ నా బాధని కొంచెం తగ్గించింది.
తర్వాత నేను కొంచెం కుదుట పడ్డాక ఇంటికి బయలుదేరాం. తను నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. నేను ఇంటికి వెళ్ళగానే బామ్మ నా కోసం ఎదురు చూస్తుంది. నేను వెళ్లి ఫ్రెష్ అయి వచ్చాను. మా అమ్మమ్మ నాకు భోజనం తెచ్చింది. తింటూ జరిగింది మొత్తం చెప్పాను. తను విని, సరేలే తల్లి, ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. ఆ అబ్బాయికి అంతా తెలిసింది కదా, ఏం చేయాలో తనే నిర్ణయం తీసుకుంటారులే, నువ్వేం ఆలోచించకు. నేను కూడా సరే అని తినేసి వెళ్లి నాన్నని చూసి వెళ్లి పడుకున్నాను. నాలో మళ్లీ ఒక కొత్త ఆశ పుట్టింది, అర్జున్ గురించి తను నా సొంతం అవుతాడు అని. కానీ నేను ఆ ఆశని, ఆలోచనని అప్పుడే ఆపేశాను. మళ్ళీ నా గురించి ఇంకెవ్వరూ బాధపడకూడదు, ఇప్పటికున్న సమస్యలు చాలు, ఇంకా నాకు ఈ ప్రేమ పెళ్లి ఏం వద్దు అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకొని పడుకున్నాను. అర్జున్ ఇంటికి వెళ్ళాడు. తన కోసమే మా అత్తగారు, రాజేశ్వరి గారు చూస్తున్నారు. తను రాగానే, ఎక్కడికి వెళ్ళావు అర్జున్, ఇంత లేట్ అయింది? అర్జున్, పనుండి బయటికి వెళ్ళాను. సరే ఫ్రెష్ అయ్యరా, భోజనం చేదువు. భోజనమా? అమ్మా, మీరు పెద్దమ్మ కలిసి చేసిన పనులకి నాకు ఆకలి అప్పుడే చచ్చిపోయింది. చూడర్జున్, నేను మీ అమ్మ ఏం చేసినా నీ మంచిగా చేశాం. అది వదిలేసి నువ్వు మమ్మల్ని ఇన్ని మాటలు అంటున్నావు. అయినా అమ్మ, మీకు ఐశ్వర్య వాళ్ళు నచ్చకపోతే వద్దని చెప్పాలి. మీకెందుకు నచ్చలేదో కారణం చెప్పి అప్పుడు వద్దు అనుకోవాలి. అంతేకాని ఇలా చేయడం చాలా తప్పు. ఇప్పుడు వాళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారంటే మీరే కారణం. అయినా నేను యుఎస్ లో ఉన్నప్పుడు కూడా చాలా సార్లే అడిగాను పెళ్లి గురించి, కానీ ప్రతిసారి మాట దాటేశారు. ఏం చెప్పలేదు. ఐశ్వర్య వాళ్ళ గురించి అడిగితే కూడా సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. అప్పుడే నాకు డౌట్ రావాల్సింది, కానీ మీ మీద నాకున్న నమ్మకం వల్ల నాకే అనుమానం రాలేదు. అర్జున్, జరిగింది వదిలే. నీకు మా వల్లే వాళ్ళు అలా అయ్యారు అంటే వాళ్ళకి ఎంతో కొంత డబ్బు నువ్వే ఇవ్వు, మేం కాదు అనం. కానీ ఐశ్వర్యని కాకుండా నువ్వు నా ఫ్రెండ్ కూతుర్ని చేసుకుంటే నీకిప్పుడున్న గౌరవం ఇంకా పెరుగుతుంది. రేపు వాళ్ళు వస్తున్నారు, ఇవన్నీ ఇక్కడితో ఆపేసి ఆ అమ్మాయిని చేసుకో అని చెప్పి వెళ్లిపోయింది. అర్జున్, పెద్దమ్మ చెప్పినట్టు చెయ్యి, తను ఏం చేసినా నీ మంచికే చేస్తుంది అని చెప్పి భువనేశ్వరి కూడా వెళ్లిపోయింది. అర్జున్ కోపంగా తన రూమ్ కి వెళ్లి షవర్ చేసి వచ్చి బెడ్ పై పడుకొని ఏం చేయాలా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి పడుకుంటాడు. రాజేశ్వరి గారి ఫ్రెండ్ ఫ్యామిలీ వచ్చేశారు. అందరూ పరిచయాలయ్యాయి. అర్జున్ నాన్నగారు, అనుజ్ మాత్రం ముక్తసరిగా ఉన్నారు. వాళ్ళకి ఇదంతా ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు అర్జున్ గురించి అడిగారు. రాజేశ్వరి, నాన్న అనుజ్, అన్నయ్యని పిలువు, పైనున్నట్టున్నాడు, ఇంకా కిందికి రాలేదు. అనుజ్ వెళ్లి చూసొచ్చి, పైన అన్నయ్య లేడు పెద్దమ్మ అన్నాడు. ఆవిడ, అవునా, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లాడు అని పని వాళ్ళని పిలిచి అడిగింది. వాళ్ళు, సార్ పొద్దున్నే హడావిడిగా వెళ్లారు మేడం అని చెప్పారు. ఇంతలో తన ఫ్రెండ్, ఏంటి రాజేశ్వరి, మేం వస్తున్నామని అబ్బాయికి తెలియదా, ఇంట్లో లేడు అంది. ఆవిడ నవ్వి, అయ్యో అలా ఏం లేదు, ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుంది, అందుకే వెళ్ళుంటాడు. సరే. ఇంతలో పని వాళ్ళు టీ తేవడంతో అందరూ మాట్లాడుతూ టీ తాగుతూ కూర్చున్నారు. రాజేశ్వరి గారు మాత్రం అర్జున్ ఎక్కడికి వెళ్లాడు అంటూ ఆలోచిస్తూ ఉన్నారు. అసలు అర్జున్ ఎక్కడికి వెళ్లాడంటే, అర్జున్ రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేనింకా పడుకొనే ఉన్నాను. కాలింగ్ బెల్ మోగేసరికి అమ్మమ్మ వెళ్లి తీసింది. అర్జున్ని చూసి, బాబు నువ్వా, ఇంత పొద్దున్నే అన్నది. అర్జున్, ఐశ్వర్యతో పనుందమ్మమ్మ గారు, అందుకే వచ్చాను అన్నాడు. లోపలికి రా బాబు అని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఐశ్వర్య, పడుకుంది బాబు, నువ్వుండు, పిలుచుకొని వస్తాను. వద్దమ్మమ్మ గారు, పడుకొని నేను వెయిట్ చేస్తానని కూర్చున్నాడు. అమ్మమ్మ వెళ్లి కాఫీ తెచ్చిచ్చింది. తాగుతూ కూర్చున్నాడు. మా అమ్మ రావడంతో తనని పలకరించి నా కోసం చూస్తూ కూర్చున్నారు. నేను లేవడం చూసి మా అమ్మమ్మ, నీ కోసం అర్జున్ వచ్చాడు తల్లి, రెడీ అయ్యిరా, నీతో ఏదో పనుందంట అంది. నేను అర్జున్ ఇంత పొద్దున్నే నా కోసం వచ్చాడు ఎందుకని ఆలోచించుకుంటూ రెడీ అయి బయటికి వచ్చాను. నన్ను చూసి నవ్వి, ఐశ్వర్య రా బయటికి వెళ్దాం, కొంచెం పనుంది, నాకు ఆఫీస్ ఉంది, ఏదైనా పనుంటే ఈవినింగ్ వస్తాను, ఇప్పుడు కుదరదు. లేదు, ఇప్పుడే వెళ్ళాలి, ఆఫీస్ గురించి నువ్వు ఆలోచించకు, నేను చూసుకుంటాను, నువ్వు పద. లేదర్జున్, ఆల్రెడీ నావి చాలా లీవ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడంటే రావడం కుదరదు. అర్జున్ సీరియస్ గా, నువ్వు నాతో వస్తున్నావంతే, పద అని. అమ్మమ్మ గారు, నేనే దిగబడతాను, కంగారు పడకండి అని నా చేయి పట్టుకుని లాక్కొని వెళ్ళాడు. నేను, అర్జున్ ఏంటిది, ఎక్కడికి చెప్పు అంటుంటే నాకు ఏం సమాధానం చెప్పకుండా నన్ను కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి లాక్ చేశాడు. దారిలో ఏం అడిగినా సమాధానం చెప్పలేదు. నేను కూడా ఇంకేం మాట్లాడలేదు. కానీ కార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లడం చూసి నాకు కంగారుగా ఉంది. నేను వెంటనే, అర్జున్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ప్లీజ్ నేను రాను, ఇక్కడే ఆపు, నేను దిగుతాను.
నేనున్నాను కదా, నువ్వు కంగారు పడకు. అయినా నేను ప్లీజ్ అర్జున్, నేను రాను, నన్ను వెళ్ళని ప్లీజ్ అంటున్నాను. కానీ కార్ అప్పటికే వాళ్ళ ఇంటి ముందు ఆగింది. తను దిగొచ్చి నా సైడ్ డోర్ తీశాడు. నన్ను దిగు అన్నాడు. అప్పుడు కూడా నేను రాను, నేను వెళ్ళిపోతాను అంటూ ముందుకు కదలబోయాను. తను నన్ను గట్టిగా పట్టుకొని నువ్వు లోపలికి వస్తున్నావు అంతే అంటూ తీసుకెళ్లాడు. మీరు లోపలికి వెళ్లేసరికి అందరూ హాల్లో కూర్చున్నారు. అందరూ మీరు రావడం చూసి, అందులోనూ అర్జున్ నన్ను తీసుకురావడం చూసి నిల్చున్నారు. రాజేశ్వరి గారి ఫ్రెండ్ ఏంటిది అన్నట్టు చూసింది ఆమె వైపు. వాళ్ళందరినీ చూడగానే నేను టెన్షన్ పడుతూ అర్జున్ చేయి గట్టిగా పట్టుకున్నాను. అర్జున్ కళ్ళతోనే ఏం కాదు అని నా భుజం చుట్టూ చేయి వేసి వాళ్ళ ముందుకు తీసుకెళ్లాడు. అది చూసి రాజేశ్వరి గారు మా దగ్గరికొచ్చి చిన్నగా, ఏంటి అర్జున్ ఇది, నా ఫ్రెండ్ వాళ్ళు వస్తారు అని చెప్పాను కదా, అయినా నువ్వు తనని తీసుకొచ్చావెందుకు, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం, ముందు తనని పంపు. అది విని నేను వెళ్ళబోయాను. కానీ అర్జున్ నన్ను కదలకుండా పట్టుకున్నాడు. పెద్దమ్మ, నేను అందరితో మాట్లాడడానికి తనని తీసుకొచ్చాను అని చెప్పి అందరితో, ఇక్కడున్న అందరికీ చెప్తున్నాను, అందరూ వినండి. నాకు ఐశ్వర్య అంటే ఇష్టం కాదు, ప్రాణం. తను కాకుండా ఎవ్వరిని నేను పెళ్లి చేసుకోను. ఎప్పటికైనా తనే నా భార్య. తనకు ఆస్తి ఉందా లేదా, తనని చేసుకుంటే లాభమా నష్టమా, నాకు అవన్నీ అనవసరం. నాకు నా ఐశ్వర్యం ముఖ్యం, తనతో జీవితం ముఖ్యం, అంతే. తన కోసం నేను ఎన్ని రోజులైనా ఎదురు చూస్తూ ఉంటాను తప్ప తన స్థానంలో ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. ఇది నా నిర్ణయం. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తను నా భార్య, అంతే అని చెప్పి నన్ను హగ్ చేసుకొని అందరి ముందే నన్ను లిప్ కిస్ చేశాడు. అనుజ్, వావ్ అన్నయ్య, సూపర్ గా చెప్పావు, నా ఫుల్ సపోర్ట్ నీకే అన్నయ్య ఈ విషయంలో అన్నాడు. మా మామయ్య ముందుకొచ్చి నాది కూడా అన్నాడు. మా ఇద్దరు అత్తయ్యలకు మాటలు రాలేదు. వచ్చిన వాళ్ళు అర్జున్ చెప్పింది విని వెళ్లిపోయారు. నాకంతా కలలా ఉంది. ఏం జరుగుతుందో కూడా నాకు తెలియడం లేదు. నేనేదో ట్రాన్స్ లో ఉండిపోయాను. ఇంతలో మా మామయ్య గారు, అర్జున్, అమ్మాయి ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చింది, తనని నీ రూమ్ కు తీసుకెళ్ళు అని చెప్పి పని మనిషికి నాకు ఇష్టమైన వంటలు చేయమని చెప్పారు. అర్జున్ నా చేయి పట్టుకుని తన రూమ్ కి తీసుకెళ్లాడు. నేను అలాగే ట్రాన్స్ లోనే ఉండి తనతో వెళ్లాను. నేను రూమ్ కి వెళ్ళాక కూడా అలాగే ఉండడంతో అర్జున్ చటుక్కున నా బుగ్గపై ముద్దు పెట్టాడు. అప్పుడు నేను ఈ లోకంలోకి వచ్చాను. అర్జున్ నన్ను చూసి నవ్వుకున్నాడు. వచ్చిన పని అయింది కదా, ఇక నేను వెళ్లిపోతాను అన్నాను. అర్జున్ నా దగ్గరికి వస్తూ ఎక్కడికి అన్నాడు. మా ఇంటికి వెళ్లిపోతాను అన్నాను. ఇప్పుడు నీ ఇంట్లోనే ఉన్నావు కదా, ఇది నా ఇల్లు కాదు. నువ్వు అనుకుంటే సరిపోదు, నేను కావాలని మీ ఇంట్లో అందరూ అనుకోవాలి. అప్పుడే ఇది నా ఇల్లు అవుతుంది. అందుకే ఇప్పుడు వెళ్లిపోతాను. వాళ్ళు కూడా త్వరలో అనుకుంటారులే బంగారం. అయితే మీరెందుకింత దగ్గరికి వస్తున్నారు? నువ్వు పెళ్ళొద్దని తప్పు చేశావు, అందుకే నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా. నేనేం ఫస్ట్ వద్దు అనలేదు, మీ అమ్మగారే వద్దు అన్నారు, అందుకే నేను వద్దన్నాను. ఎలాగైతే ఏంటి, నువ్వు వద్దన్నావు కదా, అందుకే పనిష్మెంట్ అంటూ చాలా దగ్గరికి వచ్చేశాడు. నాకు చాలా టెన్షన్ గా అనిపిస్తుంది. తను దగ్గరగా వచ్చి నా మొహంలో మొహం పెట్టి, టెన్షన్ పడకు, ఏం చేయను అన్నాడు. అప్పుడు నాకు పోయిన ఊపిరి తిరిగి వచ్చింది. అనుకునే లోపే సడన్ గా నా పెదవులపై ముద్దు పెట్టేశాడు. ఆ షాక్ నుండి నేను తేరుకునే లోపే నా దగ్గరగా అలాగే ఉండి, సారీరా, ఇన్ని రోజులు నీకు దూరంగా ఉండడం వల్ల నేనిలా ముద్దు పెట్టేశాను అన్నాడు. నేను ఏం పలకలేదు. అర్జునే నా చేతులు తన చేతుల్లోకి తీసుకొని, ఐశ్వర్య, నువ్వేం బాధపడకు, మీ నాన్నగారికి బాగయ్యాకే మన పెళ్లి జరుగుతుంది, అంతవరకు నేను ఎదురు చూస్తాను అంటూ తను బెడ్ పై కూర్చొని నన్ను తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ముందు మీ నాన్నగారికి మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం, అన్ని పరిస్థితులు బాగయ్యాకే మన పెళ్లి జరుగుతుంది, అంతవరకు మనం ప్రేమించుకోవచ్చు, సరేనా, నువ్వేమంటావు అన్నాడు. నాకు అర్జున్ మాటలు విన్నాక తనకు నాపై ఎంత ప్రేమ ఉందో తెలిసి నేను కూడా తనని గట్టిగా హగ్ చేసుకున్నాను. ఇద్దరం అలా ఉండిపోయాం. ఇంతలో డోర్ సౌండ్ అవ్వడంతో వెళ్లి డోర్ తీశాడు. పని మనిషి భోజనం తెచ్చిపెట్టి వెళ్ళింది. అర్జునే దగ్గరుండి తనే కలిపి నాకు తినిపించారు. నేను తనకి తినిపించాను. అలా తినడం పూర్తి చేసి ఇద్దరం తన రూమ్ బాల్కనీలో ఉయ్యాలలో కూర్చొని మాట్లాడుకుంటూ అలాగే చాలాసేపు ఉయ్యాలలో కూర్చొని నిద్రపోయాం. తర్వాత నాకు మెలకు వచ్చింది. చూస్తే నేను అర్జున్ భుజంపై తలానిచ్చి పడుకున్నాను. నేను కదలగానే అర్జున్కి మెలకు వచ్చి నన్ను ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. నేను లేచి నిలబడ్డానికి ట్రై చేస్తూ ఉంటే తను నన్ను ఇంకా గట్టిగా పట్టుకొని, ఇంకా కొద్దిసేపు ఇలాగే ఉండు బంగారం, బాగుంది అన్నాడు. నేను వెళ్ళాలి, లేట్ అవుతుంది, మా అమ్మమ్మ ఎదురు చూస్తుంది,
"హ్మ్, అవును పద, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవు." ఇంకా నేనేం మాట్లాడకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యా. నేను వచ్చేసరికి టీ స్నాక్స్ తెప్పించి పెట్టాడు అర్జున్. నేను రాగానే తను ఫ్రెష్ అయ్యి వచ్చి ఇద్దరికి టీ కలిపిచ్చాడు. నేను వద్దు అనకుండా తీసుకొని తాగాను. తాగడం అయిపోగానే ఇద్దరం బయలుదేరాం. కిందికి రాగానే అందరూ మమ్మల్నే చూస్తున్నారు. మా అత్త వాళ్ళు ఇద్దరు నన్ను మింగేసేలా చూస్తున్నారు. నాకు భయం వేసి నేను తల పైకెత్తలేదు. అర్జున్ నా చేయి పట్టుకొని మా మావయ్య గారి దగ్గరికి తీసుకెళ్లి, "నానా, నేను తనని వదిలేసి వస్తాను." "హా సరే నానా, జాగ్రత్తగా వెళ్ళండి." సరే అని ఇద్దరం బయటికి నడిచాం. ఇద్దరం కారులో బయలుదేరాం. దారిలో నేనేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాను. అర్జున్ అది గమనించి నా చేయిపై తన చేయి వేసి, "ఇంకా నాపై నమ్మకం రాలేదా? నీకింకా ఆలోచిస్తున్నావు" అన్నాడు. నేను అదేం లేదు అర్జున్ గారు, కానీ నేనున్న ఈ పరిస్థితిలో మీరింకా నన్నే కావాలనుకోవడం మీకు మంచిది కాదేమో అనిపిస్తుంది. అందుకే ఇప్పటికైనా ఆలోచించండి ఒకసారి అన్నాను. తను కోపంగా ఒకసారి నా వైపు చూశాడు. నేనింత చెప్పినా నా ప్రేమ మీద అర్థం కాలేదా నీకు అన్నాడు. నేను అదేం లేదు, కానీ నేను మీ గురించే ఆలోచిస్తున్నాను అన్నాను. తను ఇంకేం మాట్లాడలేదు. మా ఇల్లు రాగానే ఇద్దరం దిగి లోపలికి వెళ్ళాం. తను లోపలికొచ్చి అమ్మమ్మ గారిని, అమ్మని, మా నాన్న దగ్గర అందరినీ కూర్చోబెట్టి తను నా దగ్గర నిలబడి, "అత్తయ్య, మామయ్య, అందరూ వినండి. మా ఇంట్లో ఎవ్వరొద్దన్నా ఏమన్నా కూడా ఐశ్వర్యనే నా భార్య. తన కోసం నేను ఎన్ని రోజులైనా ఎదురు చూస్తూ ఉంటాను. తను నా జీవితంలో ఉండాలి. తనతో పాటు మీరు కూడా నాకు ముఖ్యమే. తనతో నా పెళ్లికి మీకు నా ఆస్తి అంతస్తు అడ్డు అనుకుంటే నేను అవన్నీ వదిలేసి తన కోసం ఇక్కడికే వచ్చి మీ ఇంట్లో మీ అల్లుడిగా ఉంటాను. మీరు మాత్రం మా పెళ్లికి ఒప్పుకోండి." అందరూ అర్జున్ చెప్పింది విన్నారు. తన మాటల్లో, తన కళ్ళల్లో నిజాయితీ, నాపై ప్రేమ తెలుస్తోంది. నేను అందరి వైపు చూశాను. అందరూ మా నాన్నతో సహా ఓకే అన్నట్లు సైగ చేశారు. అర్జున్ అది చూసి చాలా సంతోషపడ్డాడు. అప్పటి నుండి తనే మా నాన్నని మంచి హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. మా మామయ్య, మా మరిది ఇంటికి వస్తూ పోతూ మా గురించి కేర్ తీసుకుంటున్నారు. అర్జున్ మా ఇంటికి కొడుకులా మారి మాకు తోడుగా ఉన్నాడు. మా నాన్నని ఇంకా అందరినీ మోసం చేసి డబ్బు తీసుకెళ్లిన అతనిపై అందరం కేసు వేశాం. అతను దొరకడంతో మేం పోగొట్టుకున్న డబ్బు మాకిప్పించారు. మా పెద్దత్త రాజేశ్వరి గారు అర్జున్ తను చెప్పిన అమ్మాయిని ఒప్పుకోలేదని కోపంతో యుఎస్ వెళ్లిపోయారు. మా అత్తగారు కొంచెం ముందులా మా గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. మా నాన్న బెడ్ నుండి వీల్ చైర్లో కూర్చునే వరకు కోలుకున్నారు. అర్జున్ మా ఇంటికొచ్చి వెళ్తూ నన్ను అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తూ నన్ను ముందులా మార్చేశాడు. మేం పోగొట్టుకున్న డబ్బు రావడంతో మా ముందిల్లో తాకట్టు నుండి విడిపించి అందులోకి మారిపోయాము. మళ్ళీ మా జీవితంలో వెలుగు వచ్చింది. మా నాన్నకి అలా జరగడంతో సైలెంట్ అయిపోయి మాట్లాడడం మానేసినా అమ్మ ముందులా అయిపోయింది. ఇలా 1 సంవత్సరం గడిచిపోయింది. ఒకరోజు నేను అర్జున్ బయటికి వెళ్లి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో మా అత్త, మావయ్య గారు ఉన్నారు. మమ్మల్ని చూసి మా అత్తయ్య నవ్వి నా దగ్గరికి వచ్చి, "ఏంటి అలా చూస్తున్నావు? మా అత్త ఇక్కడికొచ్చిందేంటి అనా? ఇంకా మీరు ఎన్ని రోజులు ఇలాగే ఉంటారు? మీకింకా స్వేచ్ఛగా తిరగడానికి లైసెన్స్ ఇవ్వడానికి మేము మాట్లాడుకుంటున్నాం. నన్ను క్షమించి తల్లి, నీకు ఆశ పెట్టి నిన్ను నిరాశపడేలా చేశాను. అందుకే ఇప్పటికైనా ఆ తప్పు దిద్దుకొని నీకు అర్జున్కి పెళ్లి చేయడం గురించి మాట్లాడుకుంటున్నాం" అన్నది. నేను అర్జున్ ఇద్దరు సిగ్గుపడ్డాం. మమ్మల్ని చూసి మా అత్తగారు, "అరే చూడండి, ఇద్దరు సిగ్గుపడుతున్నారు" అని, "సరే మీరు లోపలికి వెళ్ళండి, మేము మాట్లాడుకుంటాం" అంది. నాకు మళ్ళీ టెన్షన్గా అనిపించింది. అది గమనించి మా అత్త, "నువ్వు కంగారు పడకుండా ఉండు. నేను మీ అమ్మా నాన్నని ఏం అడగను. కేవలం నిన్ను మా ఇంటికి పంపమని మాత్రమే అడుగుతాను." నేను నవ్వి లోపలికి వెళ్ళాను. నేను వెళ్ళగానే అర్జున్ నన్ను వెతుక్కుంటూ వెనుక నుండి వచ్చి హక్ చేసుకున్నాడు. నేను ముందుకు తిరిగాను. తను నా మొహం తన చేతుల్లోకి తీసుకొని, "ఇప్పుడు నీ మొహంలో మన ఎంగేజ్మెంట్ లో కనిపించిన మెరుపు ఇప్పుడు కనిపిస్తుంది" అని నన్ను ముద్దు పెట్టుకున్నాడు. నేను కూడా తనని హక్ చేసుకున్నాను. అలా మా పెళ్లికి నెలలోపు మంచి ముహూర్తం పెట్టారు. అలా అందరి సమక్షంలో అందరి ఆశీస్సులతో మా పెళ్లి సంబరంగా జరిగింది. అర్జున్ పెద్దమ్మగారు రాజేశ్వరి కూడా మనసు మార్చుకొని మమ్మల్ని ఆశీర్వదించారు. మా అమ్మ నాన్నని మాతో పాటే రమ్మని మా అత్త వాళ్ళు పిలిచారు, కానీ వాళ్ళిప్పుడే రామని ఖచ్చితంగా చెప్పేశారు. నేను వాళ్ళని వదలలేక వచ్చేశాను. నేను అర్జున్ చేయి పట్టుకొని మా అత్తవారింట్లో అడుగు పెట్టాను. అందరి ప్రేమ అభిమానాలతో, అర్జున్ ప్రేమతో మా జీవితం హ్యాపీగా సాగిపోతుంది. సమాప్తం.